ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో అందరూ కూడా భగవంతుడు ఒక్కడే అంటారు, కానీ ఈ దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఈ దేవుళ్ళందరికీ ఆది పరాశక్తి అమ్మవారే మూలం అని చెప్పి అంటూ ఉంటారు. మరి అమ్మవారే మూలమైనప్పుడు ఇన్ని రకాల దేవతలు ఎందుకు, ఇన్ని రకాల దేవుళ్ళు ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకు, ఈ ఆలయాలే అవసరం లేదు. మనం మోక్షం పొందాలన్నా కూడా మనం ధర్మ మార్గంలో నడిచి ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనంటే ఆలయాలే అవసరం లేదు. భగవంతుడు లేని ప్రదేశమే లేదు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి ప్రదేశంలో భగవంతుడు ఉన్నాడు అంటారు. మరి ఇవన్నీ ఎందుకో ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆది పరాశక్తి అమ్మవారి పీఠ వ్యవస్థాపకులు, దశమహావిద్యల సిద్ధ గురువులు వారు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ధర్మానికి సంబంధించిన విషయాలు కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఈ విద్యలు ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళ గురువులు వాళ్ళకి పేర్లు మారుస్తుంటారు, దానికి సంబంధించిన విధంగా వాళ్ళు నేర్చుకున్న విద్యలకు సంబంధించి అని చెప్పి అంటూ ఉంటారు. నిత్య విద్యానంద భారతి అని అంటే నిత్య విద్యానంద భారతి ఇది మీకు ముందు నుంచి ఉన్న పేరా, లేదంటే మీ గురువులు మీకు విద్య నేర్చుకున్న తర్వాత పెట్టిన పేరా? ఏంటి అసలు మీ పేరుకి అర్థం? తప్పనిసరిగా తల్లి, ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ధర్మం కోసం, దేశం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయాణంలో మేము కూడా ఒక సమిధిగా ఉన్నందుకు చాలా ఆనందపడుతూ ధర్మ పరిరక్షణకు మేము చేసినటువంటి శ్రీకారంలో ఇలాంటి ధర్మ సందేహాన్ని ఎన్నో రకాలైనటువంటి ధర్మ ప్రయాణాలు చేస్తూ సమాజాన్ని జాగృతం చేస్తూ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మీరు అడిగినటువంటి ప్రశ్నలో దీక్షానామము, జన్మనామము వేరువేరుగా ఉంటాయి తల్లి. ఎవరికైనా జీవిత ప్రయాణంలో తల్లిదండ్రులు వారు చేసినటువంటి నామకరణతో జీవన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. కాలక్రమేణా నడిచే కొద్దీ అతని మీద అభిలాషతో ఉంటున్నటువంటి పరిచయాలలో అతను చుట్టూ ఉన్నటువంటి వాతావరణ దృష్ట్యా ముద్దు పేర్లు కూడా వస్తుంటాయి. లైక్ మీన్ పెట్ నేమ్స్, నిక్ నేమ్స్, ఇట్లా చాలా వస్తుంటాయి. రోజులు గడిచే కొద్దీ ప్రతి జీవికి అంటే ప్రతి మనిషికి ఒక సన్మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ సన్మార్గంలో వారు ఎంచుకున్న దాన్ని బట్టి, ఆ ప్రామాణికాలను బట్టి అలా మనం పిలువబడుతూ ఉంటాం. వీటిల్లో మనకు తెలుసున్నంత వరకు మీకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి. చుట్టాలింటికి వెళ్తే ఒకలా పిలుస్తారు, ఇంట్లో ఒకలా పిలుస్తారు, అనుబంధాలు ఉంటే ఒకలా పిలుస్తారు. ఏది ప్రామాణికం అని అంటే కొన్ని లక్షల మందిలో ఉన్న మన నామకరణం ఏదైతే చేశారో అది పిలిస్తేనే మనం వెనక్కి తిరిగి చూస్తాం. అలాగే దీనిలో ఉన్న పరమార్థం ఏమిటనంటే ఒక గుర్తింపు తల్లి. దేవీ దేవతలకు పేర్లు ఎలాగైతే ఉంటాయో సమస్త మానవాళిలోనూ కూడా వారి యొక్క జీవన శైలిని బట్టి, ఆ వర్గాన్ని బట్టి పేరు ఎలా అయితే ఉంటుందో మనుషులకు కూడా అంతే. కాబట్టి మా పూర్వాశ్రమంలో ప్రారంభంలో తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు నాగచంద్ర కుమార్. కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ సాధనలోనికి ప్రవేశించగానే మా నామకరణం వంశీ గురువుగా మారింది. వంశీ గురువు ఇది కూడా ఒక గురువు గారు ఇచ్చినటువంటి పేరే. ఆ గురు పరంపరలోనే గురు కాబట్టి వంశీ గురువుగా మార్చారు. రోజులు గడిచే కొద్దీ ధర్మం పట్ల చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో మరికొంతమంది గురువులు తారసపడి పరాశక్తీశ్వరానంద స్వామీజీగా పేరు మార్చారు. ఇంకా నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఇంకా కొంతమంది గురువులు తారసపడి నిత్య విద్యానంద భారతిగా పేరు మార్చారు. ఇది కూడా స్థిరంగా ఉంటుందంటారా, మారిపోతుందంటారా? చాలా చక్కగా అడిగారు. ఈ నామకరణాల్లో తల్లి నాటి ఆదిశంకరాచార్యులు వారు ప్రతిపాదించినటువంటి దశనామాలు, దశ సాంప్రదాయాల్లో భారతీ సాంప్రదాయం ఒకటి. ఆ భారతీ సాంప్రదాయంలోనే ఆ దశనామాల్లో ఒక పేరు
నిత్య విద్యానంద భారతి స్వామీజీగా మాకు నామకరణం జరిగింది. ఓకే. అంటే సాంప్రదాయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. హ్మ్. ఆ సాంప్రదాయం పేరు భారతీ సాంప్రదాయం. హ్మ్. మేము కాస్త చదువుకుని ఉన్నాం పూర్వాశ్రమంలో. ఓకే. 5 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేశాను తల్లి. ఆహా! అందుకని విద్యానంద భారతిగా పెట్టారు. ఓకే. ఇటు నే విద్య, అటు జ్ఞానం, ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటి కలయిక పేరు ఇలా అవును. అయిపోయింది. ఓకే. నేను నిత్యము ఇదే ధ్యాసలో ఉంటాను. హ్మ్. అందుకని నిత్య విద్యానంద భారతి అని హ్మ్. నామకరణం జరిగింది. ఓకే. ఓకే. ఇది ఇంతకు మించి ఇంకొక స్థితి లేదు, హ్మ్. ఇంకొక నామకరణం ఉండదు. హ్మ్. కాబట్టి ఇది అంతిమ నామం. హ్మ్. నిత్య విద్యానంద భారతిగానే ఓకే. మా జీవితం కొనసాగుతుంది. కొనసాగుతుంది. ఓకే. అంటే అయితే ఇప్పుడు మీ వరకైతే ఓకే. ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు, మాలాంటి వాళ్ళకు కొద్దో గొప్పో జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అయితే సామాన్యుల విషయానికొస్తే చాలా వరకు వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు అనుభవించే ప్రతి లైఫ్ కూడా వాళ్ళ పేరును బట్టి, అంటే ఒకటికి 4 పేర్లు పెట్టి పిలిస్తే ఆ తలరాతే మారిపోతుంది. పిలిచే విధానాన్ని బట్టి మన జీవితంలో మొత్తం అంతా మార్పులొస్తాయి అంటుంటారు కదా! నిజంగా అలా పేరుని బట్టి ఉంటుందంటారా సామాన్యులకి? అలానే ఉండదు తల్లి. హ్మ్. అంటే మీ భాషలో చెప్పాలంటే భావ వ్యక్తీకరణ, హ్మ్. హ్మ్. అంటే కమ్యూనికేషన్. దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు హ్మ్. అమ్మవారిని మనం తదేకంగా చూస్తే అమ్మ అనే పలుకులోనే చాలా ఆప్యాయత ఉంటుంది. అవును. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో తీసుకుంటే హ్మ్. తండ్రితో మాట్లాడినా, హ్మ్. తల్లితో మాట్లాడినా, చెల్లితో మాట్లాడినా, అన్నతో మాట్లాడినా మనకంటూ ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక పేరు ఉంటుంది. ఆ! ప్రతి ఒక్కరు కూడా ఒక శబ్దానికి అడిక్ట్ అవుతారు. హ్మ్. ఇప్పుడు పక్షులు ఎలా అరుస్తాయంటే చెప్తాం, కానీ అవును. చాలా రకాలు ఉంటాయి. అవునండి. ఒక ఇన్స్ట్రుమెంట్ సౌండ్ ఎలా ఉంటుందంటే చెప్తాం, కానీ చాలా రకాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. ఈ తరంగాలు, శబ్దాలు మనిషిని ప్రేరణ చేస్తాయి. ఆ! అందుకని మనిషి పేరులో పలికేటువంటి శబ్దాన్ని బట్టి హ్మ్. తన యొక్క సైకిక్ వైబ్రేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ ఓకే. పేరేంటి తల్లి? విజిత అండి. విజిత ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాండ్ అని అనుకుందాం. ఆ! అంటే మీకు అనిపిస్తుంది హ్మ్. ఈ విజిత పేరులో ఒక బ్రాండ్ ఉండాలి. మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ హిట్ అవుతుందంటే కేర్ ఆఫ్ ఒక నేమ్ ఎలా అయితే వస్తుందో హ్మ్. ఆ శబ్దం అన్నమాట. హ్మ్. అంటే సక్సెస్, విజయము, దాంట్లో ఉన్నటువంటి అనుభూతి విలువ కట్టలేనటువంటిది. దాన్ని శబ్దంగా కొలుస్తారు. ఓకే. పలానా శబ్దం అని ఉండదు. ఆ! అందుకని అతి సామాన్యులకు పేరులోనే శబ్దాలు కావాలి. హ్మ్. అందుకని ఎవరి పేరులోనైతే ఆ శబ్దాలు ఉంటాయో వారు ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారని చెబుతాం. ఓకే. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా శబ్దాలు అనంటే చాలామంది ఇప్పుడు న్యూమరాలజీ అని చెప్పి మీ పేరులో బలం లేదు అని చెప్పి పేర్లల్లో కొన్ని అక్షరాలని అటు ఇటుగా మార్చి కొన్ని సమకూర్చి దాంట్లో మళ్ళీ ఎక్స్‌ట్రాగా కొన్ని లెటర్స్ ఇలా చేస్తే గనక మీ పేరుకు బలం వస్తుంది. మీరు అన్ని రకాలుగా ఆరోగ్య రకంగా అయినా, ఆర్థిక రకంగా అయినా బావుంటుంది అని చెప్పి పేర్లలో అక్షరాలు మారటం జరుగుతుంది. నిజంగా ఇదంతా నమ్మొచ్చంటారా? పేరులో అక్షరాలు మారటం కాదు తల్లి, మనిషి బుద్ధి మారాలి. హ్మ్. బుద్ధి మారినా తలరాత ఒకటి ఉంది అంటారు కదా! మన ఆలోచనలు కూడా దానికి ముడిపడి ఉంటాయి. హ్మ్. అంటే మనకు మానసిక సమస్యలు ఉంటాయి. అవునండి. ఏ సమస్యకి అంతు చిక్కనప్పుడు హ్మ్. ఇది చేస్తే బాగుంటుందేమో అని చేసేటువంటి చిన్న ప్రయత్నం. ఆ! ఎవరిని ఉద్దేశించి కాదు సుమా. అవునండి. బతుకు తెరువు కోసం చేసేటువంటి విషయాలు చాలా ఉన్నా హ్మ్. ధర్మం కోసం కొన్ని విషయాలు నిర్మోహమాటంగా చెప్పాలి. హ్మ్. కాబట్టి అది అవాస్తవం. ఓకే. అయితే ఇప్పుడు ఆలయం విషయానికొస్తే మీరు అమ్మవారి ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయం నిర్మించాలనుకుంటున్నారని చెప్పి నేను విన్నాను. అవును తల్లి. ఇప్పుడు ప్రత్యేకించి ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయమే నిర్మించాలని ఎందుకు అనుకుంటున్నారు అని నా క్వెషన్. భవతి భిక్షాందేహి హ్మ్. విన్నారు ఎప్పుడైనా? ఆ! వింటుంటాం కదా! ఏంటి తల్లి దాని అర్థం? అంటే అడుక్కోవటం ఒక రకంగా. ఉమ్, తోచింది ఇవ్వమని చెప్పి ఉమ్, మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా! ఉమ్. ఏదో ఒకటి వాళ్ళ ఆకలి రీత్యా ఇవ్వమని అడగటం. ధర్మాన్ని ప్రచారం చేయాలని అనిపించినప్పుడు, హ్మ్. ధర్మబద్ధమైనటువంటి జీవితంలో సన్మార్గంలో ప్రయాణం చేయాలని అనిపించినప్పుడు హ్మ్. మేము చేసినటువంటి సాధన విద్య దశమహావిద్యలు. హ్మ్. దశమహావిద్యల్లో అమ్మ స్వరూపాన్ని సాక్షాత్కారం పొందడం కోసం హ్మ్. చాలా సంవత్సరాలు సాధన చేస్తూనే ఉన్నాం. ఆ! అలాగా నేను గురువుని కాదు తల్లి, హ్మ్. సాధకుణ్ణి. ఓకే. ఈ సాధనలో గురువుకి ఇచ్చేటువంటి గురుదక్షిణ ఒకటి ఉంటుంది. ఏంటండి? ప్రతి చోట ఒక విద్యను అభ్యసించిన తర్వాత హ్మ్. గురువులకి ఎంతో కొంత తాంబూల రూపంలోనో ఏదో ఒక రూపంలో మనం అవును. జనరల్గా ఇస్తూ ఉంటాం కృతజ్ఞత ఆ తెలుపుతూ ఉంటాం కృతజ్ఞతా అలాగా. భావంతో. హ్మ్. నేను విద్య నేర్చుకున్నటువంటిది హ్మ్. చాలా యాదృచ్ఛికంగా, చాలా అద్భుతంగా ఆ! నా జీవితంలోకి తారసపడటం,
అది చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది తల్లి, ఉమ్, కానీ మన సమయం తక్కువ ఉంది కాబట్టి మీకు అవునండి. అర్థమయ్యే రీతిలో చెబుతాను. ఆ, దశమహావిద్యల సాధన చేసినప్పుడు మా గురువులు చాలా అద్భుతముగా మా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉమ్, సుమారు 18.5 సంవత్సరాలు ఈ విద్యను అవపోసన పోయడం జరిగింది. 18.5 సంవత్సరాలు అంటే మీరు చిన్ననాటి నుంచి ఈ విద్యలు నేర్చుకుంటూనే అవును ఉన్నారా? తల్లి. ఉమ్, ఒక్కొక్క విద్యకు ఇంత సమయం అని ఉంటుంది. ఆహా, ఆ సమయంలో మనం ఉత్తీర్ణత కాదు తల్లి, గురువు చెబుతాడు, ఓకే. నాయనా ఈ మంత్రం నీకు సిద్ధి వచ్చింది అని ఉమ్, గురువే చెప్పాలి. అప్పటి వరకు ఆ సమయం కొనసాగుతూనే అది ఉంటుంది. 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు. ఆహా. నాకు సుమారు 18.5 సంవత్సరాలు పట్టింది ఓ, అంటే మీరు ఆ విద్యలు నేర్చుకోవటం కొంచెం సంపూర్ణం అయ్యేది. ఆలస్యం అయిందా? గురువు గారు లేదు గుర్తించడం? తల్లి, ఆ, గురువు గారు మన మీద ధ్యాస పడాలి. ఓ, అంటే మనం చేసేటువంటి మంత్రశక్తి యొక్క తీవ్రతను ఉమ్, గురువును ప్రేరణ చేయగలిగేటువంటి సమయం రావాలి. ఉమ్, ఉమ్, అలాగే మంత్రసిద్ధి పొందడానికి కూడా ఆ, అమ్మ అనుగ్రహం ఉండాలి. ఆ, అంటే దైవానుగ్రహం. దైవం అంటే ఇట్లా కనిపించే దైవం కాదు తల్లి, ఒక ఉమ్, అతీతమైనటువంటి శక్తి, ఇంద్రియాలను నిగ్రహం చేయగలిగేటువంటి శక్తి, ఉమ్, పంచభూతాలని అధిష్టానంలోకి తెచ్చుకోగలిగేటువంటి శక్తి, ఉమ్, నడిపించగలిగేటువంటి శక్తి మంత్రానికి ఉంటుంది. ఆ, అది శ్వాస ఉచ్ఛ్వాసల నడుమున సాధకుడికి సాధ్యం. ఉమ్, ఇది సాధించగలిగినప్పుడు గురువు యొక్క దర్శనం కలుగుతుంది, స్పర్శ కలుగుతుంది. ఆహా, అలా జరిగినప్పుడు గురువుగారిని అడిగాను, ఉమ్, గురువుగారు ఆ, అమ్మని చూడాలని ఉందండి, నాకు ఏదైనా ప్రయాణంలో కాస్త ఉపదేశం చేయండి అని అంటే, ఉమ్, సమయం అదే వస్తుందిలే నాయన అని ఉమ్, చెప్పి గురువుగారు ఇచ్చినటువంటి ఉపదేశంతో ప్రయాణం మొదలుపెట్టాను. కొద్ది సంవత్సరాలు గడిచిపోయింది, ఉమ్, దర్శనం కలగల. మళ్ళా ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఉమ్, మళ్ళా గురువుకు తారసపడి, అయ్యా నాకు ఏ దర్శనం కలగటం లేదు, ఉమ్, అమ్మని చూడాలని ఉంది. గురువుగారు ఇచ్చినటువంటి మంత్రంలో గురువుగారు చెప్పింది, ఉమ్, నాయనా నీ ధ్యాస చూడాలని ఉంది, మంత్రం మీద ధ్యాస లేదు, ఓ, మంత్రం మీద ధ్యాస చేయను ఆయన, ఉమ్, తల్లే ప్రసన్నమవుతుందని అంటే, ఉమ్, సుమారు నాటి నుంచి పుష్కర కాలం హా, నిరాకంఠంగా హా, కాలక్రమేణా సాధన చేస్తూ, ఉమ్, తపశ్శక్తి చేస్తూ, దక్షిణ భారతదేశం అంతా తిరుగుతూ, ఉమ్, పుణ్యక్షేత్రాల్లో జపతపాలు చేస్తూ, ఆ, సాక్షాత్తు ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడం బట్టి ఉమ్, గురువుగారు, నాయన మంత్రసిద్ధి ఫలించింది, ఉమ్, ఈ మోక్షం నీకు రానున్నది ఉమ్, అని చెప్పి గురువు సెలవిస్తారు తల్లి. ఆహా, గురువు సెలవు ఇవ్వగానే మా గురువుల పాదాల చెంత ప్రమాణం చేశాను, ఉమ్, అయ్యా గురుదక్షిణగా తమరికి ఏదైనా, ఉమ్, నాకేది వద్దు నాయన, నీ దేహం, నీ ధర్మం, నీ ప్రయాణం, దేశం కోసం ధర్మం కోసం ప్రయాణం చేయి అని చెప్పి గురువులు వెళ్ళిపోయారు తల్లి. ఉమ్, మరొక్కసారి గురువుని వెంటబడి, గురువుకు తారసపడి, ఉమ్, వారి పాదాలకు సాష్టాంగపడి, అయ్యా నా మనసు సంతృప్తి చెందటం లేదు, ఏదైనా సెలవు ఇవ్వండి అని అడిగితే, ఉమ్, నువ్వు ఏ మంత్రసిద్ధి అయితే పొందావో, ఏ సాధన అయితే చేసావో ఆ తల్లిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆయన, అదే గురుదక్షిణ అని అన్నారు. ఉమ్, నాడు నిర్ణయించుకున్నాను తల్లి, అమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఓకే. ఏమిటా? ఆది పరాశక్తి అమ్మ. ఉమ్, ఇదేంటి అని అనుకుంటే, దశ మహావిద్యల్లో దశ రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారిని ఏకశక్తిగా క్రోడీకరించి ఒకే చోట తల్లిని కూర్చోబెట్టేంత సామర్థ్యం నా దగ్గర ఉన్నదా తల్లి? లేదు. దేవాలయ నిర్మాణం చేయాలంటే డబ్బు కావాలి, అవును. నా దగ్గర రూపాయి లేదు. అప్పుడు గురువులు సెలవిచ్చారు తల్లి, ఉమ్, ఒంటి మీద నూలు పోగు లేకుండా నీ ధర్మ ప్రయాణాన్ని మొదలుపెట్టు, నీ మంత్రశక్తి నిన్ను నడిపిస్తుందని అన్నారు. ఉమ్, ఈ రోజున అమ్మ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చేస్తున్నాను, నిత్యం అన్నదానం చేస్తున్నాను, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, ఉమ్, అనంతమైనటువంటి వస్త్ర సంపద ఉంది. ఉమ్, కాబట్టి అమ్మవారికి దేవాలయ నిర్మాణం చెయ్యాలని చెప్పి నా గురువులు పాదచెంతన ప్రమాణం చేసి, ఆది పరాశక్తి దేవాలయ నిర్మాణం చేస్తాను గురువర్య అని చెప్పి ఉమ్, గురువు యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ప్రయాణం మొదలైంది తల్లి. ఓకే. అయితే ఇప్పుడు ఆలయ నిర్మాణం అంటే గురువుగారి ఆజ్ఞ మేరకు మీరు నిర్మించాలనుకున్నారు. మామూలుగా సాధారణంగా కూడా ప్రతి ఒక్క ప్రముఖులు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు ఏమని అంటే, అసలు ఆలయమే అవసరం లేదు, భగవంతుడు ఎక్కడ లేడు చెప్పండి, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు, ప్రత్యేకించి ఆలయానికి వెళ్ళే మనం దర్శించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. మరి అలా చెప్పే మీలాంటి వారే మళ్ళీ ప్రత్యేకించి ఆలయ నిర్మాణాలు చేయడం ఎందుకు? అంటే దేవాలయానికి వెళ్ళక్కర్లేదు అంటే తల్లి, ఉమ్, మానవ సేవే మాధవ సేవ.
కొన్ని విషయాలు గమనించాలి ఇక్కడ మనం. ఉమ్, అసలు దేవాలయాలే లేవనుకోండి, ఉమ్, దేవుడి విలువ తెలియదు. అమ్మే లేదనుకోండి, ఉమ్, అమ్మ విలువ వాళ్ళకి అర్థం కాదు. అవునండి. ఒక పరిచయమే లేదనుకోండి, ఉమ్, భావాల విధానాలు వాళ్ళకి అర్థం కాదు. ఉమ్, అందుకని భగవంతుడు ఏం చేశాడంటే అన్ని రకాల భావబంధాల మధ్యలో మనం చిక్కుముళ్ళో పాడేశాడు. ఆ, వీటన్నింటిని అనుభవించి ఉమ్, ఒక జ్ఞానాన్ని పెంచుకొని చివరాఖరికి ప్రయాణం వచ్చేసేయండి అని చెప్పాడు. ఆ, అందుకని దేవాలయం లేదు అని అనటానికి కాదు తల్లి, సమస్త జీవరాశుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. మనం చూడాలిగా. చూడాలి అని అంటే మనిషిని కాలం పరిగెట్టిస్తుంది. అవును. ఈ పరిగెడుతున్నటువంటి సమయంలో ఏ సమయంలో ఆగాలి, ఎవరితో మనం ప్రయాణం చేయాలి అనేది తెలియదు. ఉమ్, ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యం ఒకటి కావాలి. అందుకని మనం ఎంత దూరం ప్రవాహంలో మనం ప్రయాణం చేసినా ఉమ్, దేవాలయం దగ్గరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆగుతాం, ఉమ్, కాసేపు ప్రదక్షిణ చేస్తాం, నీ కంటికి కనిపెడినటువంటి ఒక అతీతమైన శక్తికి నమస్కారం చేస్తాం. అంటే చిన్న పరమార్థం ఉంది తల్లి. చెప్పండి. నేనా నీ కంటికి దర్శనం ఇవ్వలేదు, ఆ, నీవా నన్ను చూడలేదు, నీవా నన్ను పిలవలేదు, మరి నీ హృదయ స్థానంలో కొలువై ఉన్నది నేనే అని నీకు తెలిసినా ఉమ్, తెలియకపోయినా నా దగ్గరకు వచ్చి నా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు. ఉమ్, అంటే శిల రూపంలో దర్శనమిచ్చేటువంటి నీవే నన్ను మొక్కుతున్నావు అని అంటే ఉమ్, మానవ రూపంలో కనపడుతున్నటువంటి వారిని గుండెల్లో పెట్టుకోగలుగుతావు కదా. ఉమ్, కాబట్టి నీకు ఇన్ని భవబంధాలు ఇచ్చాను, వీటన్నింటినీ సార్థకత చేసుకొని తెలియ చెప్పడం కోసం ఉమ్, తను కనిపించకుండా ఆ రూపాన్ని దాలుస్తాడు. ఒక యుగంలో మనం పిలవకుండానే వచ్చారు. ఒక యుగంలో తపశ్శక్తి చేసి ఉమ్, ఘోరమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తే ప్రసన్నమయ్యారు. ఉమ్, ఒక యుగంలో వారిని మనము పిలిచి శిలారూపంలో దాల్చి వారి కోసం దేవి దేవతలుగా దేవాలయాల నిర్మాణం చేసాం. ఇప్పుడు ఈ యుగం కలియుగానికి వచ్చేటప్పటికి మనం పిలిచినా కానీ రావటం లేదు, రావటం శిల రూపాన్ని దాల్చారు. అంటే నాటి మానవ స్వరూపం, నేటి దైవ స్వరూపం, మనం చూస్తున్నటువంటి విగ్రహ స్వరూపం. ఉమ్, ఇదంతా కూడా తల్లి మనిషికి అతీతమైనటువంటి అనుబంధం. మీరు అంటున్నటువంటి దేవాలయాలు ఈ రోజు కట్టినవి కాదు తల్లి. ఉమ్, ఉమ్, సనాతన ధర్మం ఆది మూలం నుంచి ఉన్నాయి, అవును. ఇప్పటి వరకు వచ్చాయి. అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఉమ్, ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. ఏటి ఈ 100-120 సంవత్సరాల జీవితంలో ఏం ముద్రించడానికనంటే ఏం లేదు. ఉమ్, కానీ ఇప్పుడు నిర్మాణం చేసేటువంటి దేవాలయాలు భావితరాలకు మార్గదర్శకం. అంటే అధర్మాన్ని ధర్మ ప్రయాణంలో తీసుకురావడం కోసం నేను ఇలానే ఉన్నాను, నువ్వెన్ని చెప్పినా నేను భరించగలుగుతాను, భరించగలిగేది నీకు సృష్టికర్త అమ్మ ఉమ్, అని తెలియచేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి భావబంధాలు తెలియచేయగలిగేది దేవాలయం తల్లి. ఉమ్, అందుకని దేహమే దేవాలయం అంటాం. ఇది పరమార్థం తెలుసుకోవడం కోసం నువ్వు గుడికి వెళ్ళి మొక్కి పొరులు దండాలు పెట్టక్కర్లేదు నాయన, నీ మనసులో ఉంటే చాలు అని చెబుతుంటాం. అవును. అది తల్లి. అయితే ఇప్పుడు విగ్రహ రూపంలో భగవంతుడు అక్కడ కొలువై ఉన్నాడు, అంతే కదండి. అయితే ఇప్పుడు ఆలయాల పైన చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. అవును తల్లి. అంటే భగవంతుడి పైన దాడి జరుగుతున్నట్టే లెక్క. మరి నిజంగా భగవంతుడు ఉంటే ఎందుకు ఈ దాడులు ఆపలేకపోతున్నాడు? భగవంతుని పైనే దాడి చేస్తున్నారు అని అంటే మానవ మాతృల పైన ఇంకా అంటే ఎటువంటి దాడులు ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో చెడు మార్గంలో జరిగే ఇవన్నీ కూడా అనర్థాలు ఇంకా ఎక్కువైపోతాయి. భగవంతుడు ఆయనే కాపాడుకోలేక దాడులు జరుగుతున్నాయి ఆయన ఆలయం మీద అంటే మనుషుల్ని ఏం కాపాడుతాడు అనే రకంగా నాస్తికులు కూడా మాట్లాడుతూ ఉంటారు. నాస్తికుడైనా హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ రకమైనటువంటి ప్రశ్న రాదు తల్లి. ఉమ్, ఎందుకనంటే ఉమ్, మీకు అర్థమయ్యే భాషలో లౌకికవాదంలో మీకు తెలియజేస్తాను. ఆ, మీ ఇంటి మీద రాయేస్తే ఆ. ఎవరికి కోపం వస్తుంది? ఇంట్లో ఎవరు ఉంటాం వాళ్ళకి, పక్కింటి నాకే వాళ్ళకి వస్తుంది. రాదు. ఉమ్, నా హిందూ ధర్మం మీద, ఉమ్, అంటే మన హిందూ ధర్మం మీద ఉమ్, ఎవరైనా దాడి చేస్తే మన అందరిలోనూ ఐక్యత రావాలి. ఉమ్, అది లేదు కాబట్టి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మీ ఓకే. దేవుడు కాపాడలేకపోతున్నాడు అంటే మీ దేవుడు నా దేవుడు కాదు, ఒక్కడే ఉమ్, ఉమ్, మన దేవుడు అని అనాలి. ఉమ్, అలా మనం అనలేనప్పుడు ఆయనే కాపాడుకోలేకపోతే ఉమ్, ఎలా అని మీరు అడుగుతున్నప్పుడు ఉమ్, మనల్ని మనమే రక్షించుకోవటానికి మనం శ్రీకారం చేస్తున్నాం కదా. హా, కనీసపు కర్తవ్య బాధ్యత మన దగ్గర లేదు కాబట్టి ఉమ్, ఆ ఇబ్బందులు గురవుతున్నాం. ఆ కర్తవ్య బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంటే ఎవరు దాడి చేస్తారు? ఉమ్, మన హిందువులందరూ తలుచుకుంటే ఉమ్, ఎందుకు జరుగుతాయి? దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరు చేస్తారు? హిందువులా చేయరు, వేరే వాళ్ళ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆ, దేవుడు కాపాడుకోలేకపోతున్నాడంటే నీకు దైవ దర్శనం కావాలనుకుంటున్నావు కూడా చేస్తున్నావు, ఆ, కానీ ఏదో ఒక రోజు నువ్వు ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఉమ్, హిందువులైతే చేయరు. ఎందుకంటే మన ధర్మాన్ని మనం ఎందుకు తుంగలోకి తొక్కుకుంటాం? అవును. చేయలేం. ఉమ్, మన ధర్మాన్ని మనం తూట్లు పొడుచుకోలేం. ఉమ్, మనం కాపాడుకోవడమే సనాతన ధర్మం చెప్పింది. అవును. దేవాలయాలలో ఎందుకు ఇట్లా జరిగేది గతంలోనంటే ఉమ్, కొన్ని రకాలైనటువంటి వర్గాల పరిపాలనలో ఒక అతీతమైనటువంటి శక్తి దేవాలయాల చుట్టూ ఉండేది. ఉమ్, ఉదాహరణకు 2-3 రకాలైనటువంటి మత సామరస్యాలు ఉండేవి.
వీళ్ళల్లో అధికమైనటువంటి జనమంతా కూడా ఎక్కడికైతే వెళ్తున్నారు, ఫలానా చోటుకి వెళ్తున్నారు, ఇక్కడ ఏదో అతీతమైన శక్తి ఉంది, దీన్ని ధ్వంసం చేసేస్తే వీళ్ళందరూ మన దగ్గరకు వస్తారు అనేటువంటి ఒక దుర్బుద్ధితో మనకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కొంతమంది దుర్మార్గులు ఈ విధంగా చేయడం జరిగింది. ఇలా చేసినప్పుడు అయినా కానీ గుండెల్లోనే ఉన్నాడు భగవత్ స్వరూపం అని చెప్పి మన హిందువులు ఏది వదలలేదు తల్లి. అందుకని హేతువాదులకైనా, మతాన్ని విమర్శించేటువంటి వాళ్ళకైనా, ధర్మాన్ని విమర్శించేటువంటి వాళ్ళకైనా వాళ్ళకి ధర్మం పట్ల అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా మీ దేవుడు మిమ్మల్ని కాపాడుకోడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజుకి భారతదేశం ఇలా ఉంది, మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవాలయాల నిర్మాణాలు ఇంకా జరుగుతున్నాయి, మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవాలయాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి, గ్రామాల్లో వాడల్లో కూడా దేవీ దేవతల గురించి అంత గొప్పగా చెబుతుంటాం. కాబట్టి నాటి కాలంలో రాజులు చక్రవర్తుల కాలంలో యుద్ధాల సమయంలో ధ్వంసాలు జరిగాయి. కారణం ఏమిటనంటే ఇదే, అంటే వ్యాపార లబ్ధి, జనాకర్షణ, జనలబ్ధి, కీర్తి, ఇవన్నీ కూడా మాకే ఉండాలి, వాళ్ళకు ఉండకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో దేవాలయం ధ్వంసం చేయడం, స్థలాలను ఆక్రమించుకోవడం, ఆ స్థలాల్లో వారికి సంబంధించినటువంటి మసీదులు కానీ చర్చలు కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగాయి. వీటిని కాలక్రమేణా మన హిందూ ధర్మంలో మనం కాపాడుకుంటూనే ఉన్నాం తల్లి, కాపాడుకోవాలి కూడా. అంతే తప్ప దేవుడు కాపాడుకోలేడు అంటానికి లేదు. ప్రతి జీవరాశిని కూడా భగవత్ సంకల్పంతో ప్రసాదం ఇది. మీరు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, ఎవరికైనా సరే నాటి ధర్మం సనాతన ధర్మమే, పుట్టుక సనాతన ధర్మమే, మీ ప్రయాణం సనాతన ధర్మమే, మీ బతుకు తెరువు కోసం వేసుకున్నటువంటి మార్చుకున్నటువంటి మత సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా. ఏదైనా ఆదిమూలం సనాతన ధర్మం, అందరికీ అదే. మీరు 2-3 తరాలు ముందు పోతే మీ పేర్లు, తాత ముత్తాతల పేర్లు అడగండి, మనమే వస్తాయి. అందుకని ఇందులో హేతువాది విధానం అంటే ఒకళ్ళని మెప్పించాలి, ఒప్పించాలి అనే ధర్మం మనకు అవసరం లేదు. కాబట్టి దేవాలయాల ధ్వంసానికి వస్తే భగవంతుడు తనను ఖచ్చితంగా రక్షించుకున్నాడు. మనం చేసే కర్మలు, బ్రతుకుతున్నటువంటి నైజం, ధర్మాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆ ధర్మం ఇలా మనకు సంకేతాలు ఇస్తుంది. కాబట్టి ధర్మంగా ప్రయాణం చేయండి అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం అది. ఈ మీరన్న ఈ 3 వర్గాలు అయితే ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఏం లేవు, మనకు పురాతన మూలాల నుంచి కూడా మన సనాతన ధర్మమే ఉంది. సనాతన ధర్మం గొప్పది, మన శ్వాస విడిచే వరకు ఈ సనాతన ధర్మం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పన్నారు కదా. మరి ఇంత గొప్పదైన ధర్మంలో ఉండి ఇప్పుడు రోజు రోజుకి అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సనాతన ధర్మం గురించి చెప్తూనే ఉన్నారు, ఇంకా అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు మంచి మార్గంలో వెళ్ళడానికి చూడాలి, కానీ మత మార్పిడిల వైపు కూడా మళ్ళీ వెళ్ళే అవకాశాలు చాలా వరకు చూస్తున్నాం, వెళ్తున్నారు కూడా. ఎందుకని ఇలా చేస్తున్నారంటారు? దీన్ని పూర్వార్ధ కర్మార్ధ వాసన అంటాం. మనిషి చచ్చినా కానీ ఆ ప్రేరణ పోదు, ఆ వాసనలు పోవట్లేదు. అట్లాగే ఏమిటంటే ఒక మనిషి ఒక భ్రమలో బ్రతుకుతాడు. ఏమనండి? నేను ఇలా ఉంటేనే నా జీవితం, ఇలా లేకపోతే జీవితం కాదు, నేను ఇలానే ఉండాలి అని తనకు తను ఒక పరిధులు పెట్టుకుంటారు. ఓకే. అసలు మూలాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాన్ని మీరు చూడలే, అతి సామాన్య జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి నేను చూడలేదు. మరి మనకెందుకు ఇదంతా అని అంటే మన బాధ్యత అండి. ఈ బాధ్యతలో మతాన్ని మార్చుకున్నప్పుడు కానీ, మతాన్ని ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, మన మత మార్పిడి వ్యవస్థల గురించి కానీ మనం ఏదన్నా మాట్లాడాలని అనుకుంటే సనాతన ధర్మం గురించి, దాని మూలాల గురించి ఇప్పుడు మనం కొత్తగా ప్రచారం చేయవలసినంత అవసరం లేదు తల్లి. యుగాల సైన్స్కు కూడా అంతు చిక్కినటువంటి మూలాల నుండి మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. మన ఆయుష్ ఎంత ఉంటుంది తల్లి? 127 సంవత్సరాలు సగటున మనిషి వయసు ఇప్పుడు కలియుగ ధర్మంలో. 60 సంవత్సరాలు మన జీవితము, పిల్లలు, వివాహాలు వీటితో సరిపోతుంది. రిమైనింగ్ 60 సంవత్సరాలు మనం 1 సంవత్సరం ఉంటామని కూడా లేదు. కానీ ధర్మం కోసం మనం మాట్లాడుతున్నటువంటి ప్రయాణంలో, వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మతాల గురించి, మత మార్పిడుల గురించి, రకరకాల గురించి మనం మాట్లాడాలంటే ఒకరిని ఒప్పించడం కోసం, మెప్పించడం కోసం నాది గొప్ప అంటే నాది గొప్ప అనేటువంటి ఒక విధానానికి ప్రతి ఒక్కరూ కూడా పురుగొలుపుతున్నారు. ఇందులో పబ్లిసిటీ కోసం కొంతమంది, 10 మందిలో ధనం కోసం పాకులాడుతూ నేను గొప్ప అని చెప్పుకోవడం ఇంకొక వైపు. ఏది గొప్ప అయినా, మీది ఏ మతమైనా సనాతన ధర్మమే అది మూలం. దాన్ని ఎవరు ఒప్పుకోలేరు, ఒక హిందువు తప్ప. మనలో జాగృతం లోపిస్తుంది కాబట్టి, వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాము కాబట్టి
వాళ్ళు కూడా మాదే గొప్ప అని ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ధర్మం ధర్మం అంటున్నాం. అంతే. ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మాలాంటి వాళ్ళకి అసలు ఏది ధర్మం? ఈయన ఇలా చెప్పారు, ఆయన అలా చెప్పారు, మొన్న చూస్తే ఆయన అలా చెప్పారు, అసలు ఏది ధర్మం? నేను ఒకవేళ ధర్మ మార్గంలో వెళ్ళాలి అంటే నేను అసలు ఏది ధర్మం అని ఫస్ట్ నాకు ఒక అవగాహన రావాలి. ఇంతమంది చెప్పిన దాంట్లో నిజమైన ధర్మం ఏది అని అంటే అసలు ఏమని చెప్తారు? సకల కోటి జీవరాశులను మీరు ప్రేమించగలగడం ధర్మం. ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టడం ధర్మం. మీరు తినగా మిగిలినది దానం చేయడము ధర్మమే. మీరు ఇబ్బందులు పడుతూ ఎదుటి వాళ్ళని వాదార్చడం అనేది ధర్మం కాదు. ఇలాగా ఎదుటివాడిని హింసించకుండా మనం బ్రతకడము ధర్మమే. కాబట్టి సనాతన ధర్మంలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మానవ సేవే మాధవ సేవ. ఒక మనిషిగా మనం గుర్తించి ఎప్పుడైతే బ్రతకగలుగుతామో, నీ చుట్టూ ఉన్న భవబంధాలను ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతావో, నువ్వు బ్రతకడానికి కారణభూతమైనటువంటి ఈ ప్రకృతిని ఎప్పుడైతే నువ్వు దైవంగా చూడగలుగుతావో అప్పుడే నువ్వు ధర్మంగా బ్రతికినట్టు. మనిషి స్వార్థపు జీవితాన్ని అధర్మంగా ఎంచుకొని తన ప్రయాణం జరుగుతున్నంత కాలం ఈ వినాశనాలు తప్పవు. అందుకని మీలాంటి వాళ్ళకైనా మాలాంటి వాళ్ళకైనా ఎవరికైనా సరే ఒకటే సందేశం. సనాతన ధర్మంలో ధర్మంగా బ్రతకాలని అంటే మనిషిని మనిషిగా గుర్తించాలి, ప్రేమించాలి. నువ్వు చేసే మనిషి, నువ్వు చేసే ధర్మం, నువ్వు చేసే సేవను కూడా ప్రేమించగలగాలి. ఇలా చేయగలుగుతున్నప్పుడే సమస్త సృష్టిని కూడా మనం ప్రేమించగలుగుతాం. ఇది మనకు కోల్పోయినప్పుడు ఏ ధర్మం కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనకు అంతు చిక్కనటువంటి ప్రయాణంగా క్వశ్చన్ మార్క్ లాగా మనకు మిగిలిపోతుంది. మీరు అన్నట్టుగా మాలాంటి వాళ్ళము ఉన్నదే అందుకు ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం, అందరినీ మంచి మార్గంలోకి తీసుకెళ్లడం కోసం. కానీ ప్రస్తుత రోజుల్లో చూస్తే అందరూ నిజమైన స్వామీజీలు, బాబాలు అని చెప్పలేము. అలానే అందరినీ తప్పు పట్టలేము. చాలా వరకు ప్రజల్ని మోసం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మంచి వాళ్ళు చేసే ఈ ప్రయత్నం అనేది సఫలం అవుతుందంటారా? మీ ప్రశ్నకు నేను ఇప్పుడు సమాధానం చెప్పాలి అని అంటే, ఈ సమాధానం విన్నటువంటి వాళ్ళు చాలామంది ఆమె దాడి చేయొచ్చు. అవునా? ఎందుకంటే తల్లి, తప్పును తప్పు అని చెప్పాలి అని అంటే చాలా దమ్ముండాలి, సాధన కూడా ఉండాలి. బ్రతుకు తెరువు కోసం చాలా వేషాలు వేస్తారు అని అంటాం మేము. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నటనతో ప్రారంభమయ్యి జీవించడం వరకు వస్తే ఓకే. నటనే జీవితం అని అనుకుంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ అతాత్కాలికమే. శాశ్వతమైనటువంటి ప్రయాణం చేయాలి. ఆ శాశ్వతమైనటువంటి ప్రయాణం ఉన్న చోట ఎవరికి భయపడక్కర్లేదు, డబ్బులు దండుకోక్కర్లేదు, అవే వచ్చి పడతాయి, అన్నీ అవే జరుగుతాయి. అంతే తప్ప మనం దేనికోసం పాకులాడాల్సిన పని లేదు అని చెబుతుంటాం. కానీ జనాల్ని మోసం చేస్తున్నారు, రకరకాల భావాలు వస్తున్నారు. ఇప్పుడు నన్ను కూడా అనుకోవచ్చు. అవునండి, ఆబ్వియస్లీ రకరకాలుగా వేషధారణ వేసుకున్నారు. మీరు ఎంతవరకు కరెక్ట్? ప్రతి వ్యక్తికి కూడా తల్లి ఒక ఆరా ఉండాలి వెనకాల. ఆ ఆరా ఉన్నప్పుడు ఆ భాష వేరు, ఆ ప్రయాణం వేరు. అది లేదన్నప్పుడు కొంతకాలం పండగలాగా వచ్చి వెళ్ళిపోతుంటారు. అంతే. కాబట్టి శాశ్వతమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటిది సాధన. సాధనలో దమ్మున్నంత కాలం, మంత్రంలో గొప్పతనం తెలుసుకున్నంత కాలం ఆ ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మోసం చెయ్యరు. క్లియర్? ఏదో 4 రోజులు వచ్చి ₹1 సంపాదించుకోవాలని అనుకున్నప్పుడు అలాంటి బలహీనమైనటువంటి వ్యక్తులను ఎంచుకొని అక్కడ కాలం గడిపి వాళ్ళు వెళ్ళిపోతారు తల్లి. ఓకే. అయితే ఇప్పుడు భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే, అందరూ భగవంతుని బిడ్డలే అని అంటారు. పేద ధనిక ఏ తారతమ్యం ఉండదు భగవంతుని దృష్టిలో. అయితే ఇప్పుడు స్వామీజీల సంగతి పక్కన పెడితే సామాన్యుల విషయానికి వస్తే ప్రస్తుత కాలంలో చూసుకుంటున్నాము, చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ విషయంలో ప్రత్యేకించి రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి, రకరకాల దాడులు చేస్తున్నారు. నడి రోడ్డు మీదే చూడని ఘోరాలు కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. నిజంగా ఇలాంటివన్నీ జరుగుతుంటే భగవంతుడు మరి నా బిడ్డకే ఇలా జరుగుతుంది అని చెప్పి దానికి తగిన ఒక పరిహారం కానీ, లేదంటే వాళ్ళని శిక్షించే విధానం కానీ, అసలు అది జరగకుండా ఆపే విధానం కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు అంటారు? ఎందుకు చేయలేకపోవడం కాదు తల్లి, ఇది భగవంతుని ఆపాదించడం అనేటువంటిది చాలా తప్పు. గుర్తుపెట్టుకోండి, ఒక అధర్మం జరిగినప్పుడు, ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఇది దేవుడిదే తప్పు అని అనటం సమంజసం కాదు. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, దేవాలయాలు నిర్మాణాలు మనము చేసినవే, భగవంతుని కూర్చోబెట్టింది మనమే, పూజలు చేస్తుంది మనమే, మన కర్మలు చెప్పుకుంటుంది మనమే, ఫలితాలు పొందుతుంది మనమే.
అధర్మం జరిగినప్పుడు ఆయన ఎందుకు ఆపాదిస్తాం? అందుకని మానవ ప్రయత్నంగా నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేయట్లేదు. ఎందుకంటే మనం పెరుగుతున్న వాతావరణం ఏమిటి? మనది భారతీయ సాంప్రదాయం. మరి మనం పాశ్చాత్య దేశ సాంప్రదాయాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ రుద్దుతున్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఎదిరించలేం, మాట్లాడలేం, కేసులు పెట్టలేం, ఫైట్ చేయలేం. ఇందులో యూనిటీ లేదు. రెండోది అవగాహన లేదు. ఇవన్నీ జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? బాల్య దశ దగ్గర నుండి కూడా, పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా ఒక వయసు వస్తేనే పూజ చేయాలి, ఒక వయసు వస్తేనే గుడికి వెళ్ళాలి, ఒక వయసు వస్తేనే స్వామీజీలు గురువుల్ని తారసపడాలి, ఒక వయసు వస్తేనే ఇది చేయాలంటే వైరాగ్య స్థిత కాదండి. బాల్య దశ దగ్గర నుండి కూడా ఆధ్యాత్మిక చింతన బిడ్డలకు అలవాటు చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు జరగవు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రస్తుత సమాజంలో దీపం ఎలా పెట్టుకోవాలో తెలియదు, పిల్లలతో సమయాన్ని ఎలా గడపాలో తెలియదు, చక్కగా ఇచ్చినటువంటి జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలియదు. ప్రతి దానిలోనే ఏదో ఒక సమస్యకు మనం ముడిపడిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎలాంటి పడితే అలాంటి ఆలోచనలతోటి ఏదో ఆ సమయానికి ఇన్స్టెంట్గా మనకి సొల్యూషన్ దొరికితే చాలే అని అనుకుని, అంటే అవగాహన రాహిత్యంతో చేసేటువంటి పొరపాట్లు ఇవన్నీ జరగటం వలన మోసపోతూనే ఉన్నాం. ఈ మోసంలోనే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అఘాయిత్యాలన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, ఇతరితరాలు కానీ, ఏదైనా కానీ మరి అన్ని మత సామరస్యాలకు సంబంధించినటువంటి అన్ని పండగల గురించి చెబుతారు కదా, మరి ఇలాంటి వాటి కోసం అవేర్నెస్ ఎలాగిస్తారు? తరగతి గదిలో పిల్లలు, చిన్నపాటి పిల్లల దగ్గర నుంచి, వారికి ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి, వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల దగ్గర నుంచి, తోటి మనుషుల యొక్క స్పర్శల దగ్గర నుంచి ప్రతీది అవగాహన కల్పించాలి. అలా అవగాహన కల్పిస్తూ గ్రామ స్థాయి దగ్గర నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి గ్రామాల్లోనూ కూడా సాధు సంతులను, యోగులను, మునులను, మునీశ్వరులను, రకరకాల ప్రయాణాలు చేస్తున్నటువంటి సనాతన ధర్మ పరులను తీసుకుని వచ్చి వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ లేవు. మనమంతా కూడా ఏంటంటే ఇతర దేశ సాంప్రదాయాలకి మొగ్గు చూపుతూ రకరకాల వేషధారణలతో మన శరీరానికి కంఫర్ట్గా ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకొని మన సాంప్రదాయ దుస్తులను పక్కన పెట్టి ఎదుటి వాళ్ళల్లో తెలియనటువంటి ఒక రకమైనటువంటి భావాలను ప్రేరణ చేయడానికి దోహదపడుతున్నాం. దోహదపడినప్పుడు దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాడి చేస్తారు. అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి మార్గాలు చాలా ఉన్నాయి. అవి అవగాహన రీత్యా కొన్ని అయితే, ఆచరణ రీత్యా కొన్ని. ఇప్పుడు మీరు ఇళ్లలో చూడండి, చాలా వరకు ఒక సత్సంగం టీవీలో పెడితే ఎంతసేపు చూస్తారు, ఒక మ్యూజికల్ నైట్ కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వస్తే ఎంతసేపు చూస్తున్నారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా అలా స్కిప్ చేస్తారు తప్ప పూర్తిగా చూడరు. ఎందుకంటే అక్కడ సనాతన ధర్మం హెడ్డింగ్ కనపడుతుంది. కష్టాలు వస్తే గుడి. భావాలు మనిషిని అట్లా ప్రేరణ చేసాయి. ఏదైనా ఉత్సవాలు జరిగితే రికార్డింగ్ డ్యాన్సులు, మ్యూజికల్ నైట్లే ఉంటాయి అక్కడ. ఏదైనా ఒక గురువుగారి సత్సంగం జరగదు, దానికి ఎవరు ఉండరు, 2-3 ఉంటారు. అదే వీటికైతే 100 మంది, 1000 మంది ఉంటారు. మరి అలాంటి చేస్తున్నప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయి? కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే ముందు మనం మారాలి. మనం మారితే సమాజం మారుతుంది. సమాజం మారాలంటే మన ప్రయత్నం చేయాలి. అంతేగాని మానవ ప్రయత్నం చెయ్యండి. మనిషి జీవితాన్ని మీకు ఇచ్చాను, చక్కగా ఆస్వాదించండి, అనుభవించండి, మీ జీవితాన్ని మీరు సన్మార్గంలో బ్రతకండి, చివరాఖరికి తిరిగి బయలుదేరి ఇక్కడికే రండి అని చెప్పి మనకి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇలా ఉన్నాం. మనం మారాలి అంటే మన ఆలోచన విధానం మారాలా, మన పెంపకం మారాలా, విద్యా వ్యవస్థ మారాలా అంటే ఏం చెప్తారు? అన్నీ మారాలి తల్లి. ముందుగా సంస్కారం. విద్యను ఎంత నేర్చుకున్న సంస్కారం లేకపోతే ఉపయోగం ఏముంది తల్లి? అందుకని ఏంటంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం సంస్కారవంతులుగా సంస్కారాన్ని అలవాటు చేస్తూ ఉండాలి. ఆహారం విషయానికి వస్తే ఇప్పుడు మారాల్సింది మీరు చెప్పారు, కళ్ళకు కట్టినట్టుగా ఈ 3 కూడా మారాల్సిందే అని చెప్పి. కానీ మనం తీసుకునే ఆహారం కూడా మన ఆలోచన విధానం ఎంత బాగున్నా ఆలోచన విధానాన్ని నెగిటివ్గా ప్రేరేపితం చేస్తుంది అని చెప్పి అంటారు. నిజంగా ఆహారపు అలవాట్లు మన సనాతన ధర్మం ప్రకారం మన శాస్త్రాల్లో ఏం నిర్ణయించబడింది? 200% మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనిషి యొక్క ఆలోచనలు మారిపోతాయి. మీరు ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మీ ఆలోచనలు ఎలా వస్తాయి? మీ చుట్టూ 4 దొంగలు ఉన్నారు, మీరు చాలా మంచివారు, మీరు వారితో ఒక 6 నెలలు ప్రయాణం చేస్తే మీకు కూడా దొంగతనం చేయాలనిపిస్తుంది. మనుషులతోటి ప్రయాణం చేస్తేనే బాహ్య ప్రపంచం ఎలా అనిపించినప్పుడు అంతర్గతంగా రక్తంలో కలిసిపోతే మనకు ఆ దుర్మార్గపు లక్షణాలు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. అందుకని బలమైన ఆహారం తినటం వేరు, బలం కోసం ఆహారాన్ని తినటం వేరు, బలవంతంగా ఆహారాన్ని తినటం వేరు, చాలా తేడా ఉంది. అందుకని సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఏ జీవుడైతే తీసుకుంటాడో అతని ఆలోచనలు చాలా బాగుంటాయి. క్రూరత్వమైనటువంటి
భయంకరమైనటువంటి బలవంతమైనటువంటి ఆహారం కావాలని ఎవరైతే తీసుకుంటారో అతని ఆలోచనలు కూడా క్రూరంగానే ఉంటాయి. అంటే మీరు చెప్పేది శాకాహారం మాంసాహారం రెండు గురించా కలిపి అండి? చెప్తున్నాను. ఉమ్, ఉదాహరణకు మాంసాహారమే తీసుకోండి. ఉమ్, ఒక మాంసాహారం తీసుకునేటువంటి వాడికి ఆ లక్షణాలన్నీ ఆ రక్తంలో కలిసిపోతాయి. ఉమ్, అది ఏ రోగంతో ఉందో, ఎలా ఉందో, దాని లక్షణాలు ఏంటో అన్నీ మనకు వస్తాయి. హా, దాని ప్రకారం వాళ్ళ ప్రయాణం, ఆలోచనలు అన్నీ మారిపోతాయి. ఆ. అంటే దాని ప్రాణం తీస్తున్నాము, అది పడ్డ యాతనంతా మనం మన శరీరం పైన ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తుంది. మరి ఇప్పుడు మొక్కలకు ప్రాణం లేదంటారా? అలా అని కాదు తల్లి, ఉమ్, మనిషి బ్రతకాలి. ఒక జీవి ఇంకో జీవికి ఆహారం. ఉమ్, కాబట్టి బ్రతుకున్నటువంటి జీవులను మనం చంపి తినకూడదని చెబుతుంటాం. ఆ, కొన్ని ఆచార వ్యవహారాలు వేరు, అది ఆ. వేరే విధానంలో మనం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడేది ఆహారం గురించే అయితే, ఉమ్, ఆహారం గురించి అయితే మాంసాహారం తినలేకపోతే నేను బ్రతకలేను దేవుడా అని తిరిగే వాళ్ళు ఉన్నారు. అవును. శాకాహారమే నాకు చాలు, ఇంకే ఆహారం వద్దనే వాళ్ళు ఉన్నారు. ఉమ్, గాలి ఆహారంగా భావించే వాళ్ళు ఉన్నారు. నీరే ఆహారంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఎన్ని చేసినా కానీ ప్రకృతి ధర్మంలో ఒకటే చెబుతుంది, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం. ఆ, కాబట్టి మనం మనుషులము, ఉమ్, సకల జీవులను కాపాడాలి, మనం హింసించకూడదు. ఉమ్, ఆ జీవ ప్రయాణం మనకు ఉంది కాబట్టి మనం మనిషిగా జన్మించాం. మరి మిగిలినవన్నీ ఎందుకు అలా ఉన్నాయనంటే వారి వారి స్వకర్మలను బట్టి ఉమ్, ఆ జీవుడు ఆత్మ ప్రయాణం అట్లా జరుగుతుంది. కానీ అన్నింటికంటే ఉత్కృష్ట స్థితి, అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మే. ఇది ఒకటే ఉంటుంది, ఇంకొండదు. ఇదే ఆఖరి జన్మ. ఆ, అందుకని ఈ జన్మలో నీ జన్మను సార్థకత చేసుకో. ఉమ్, చేసుకుని ఉన్నావు కాబట్టి సకల జీవరాశుల్ని ప్రేమించు, ఉమ్, హింసించక. అందుకని అంటాం కదా తల్లి, కొన్ని జీవరాశులు మనం చూడండి, ఇంట్లో కొన్ని పెట్స్ పెంచుతాం, అవునండి. సాయంత్రం అయితే మళ్ళీ నాన్ వెజ్ తింటాం. ఉమ్, ఒక జీవాన్ని పెంచుతున్న ఒక జీవాన్ని ఎలా తింటావు? ఉమ్, కొన్ని మొక్కలు పెంచుతావు అంటే అతిగా ఆలోచించడం అంటాం. ఉమ్, బ్రతకాలి కదా తల్లి, ఒక జీవికి ఇంకో జీవికి ఆహారం అని పురాణాలే చెబుతున్నాయి. ఉమ్, తప్పదు. ఉమ్, అట్లా ఏంటంటే జీవిని చంపకు. కాబట్టి అన్నిట్లోనూ జీవం ఉంది ఉమ్, నిన్ను బ్రతికించడం కోసం. అందుకే ప్రకృతిలో పరమాత్మ స్వరూపాన్ని చూడాలి అని అంటాం. ఆ. నీ కంటికి కనపడలా, కానీ ప్రకృతిలో పరమాత్మ. ఉమ్, మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా మీరు మంచి మంచి కొండ ప్రాంతాలకి, ఉమ్, సెలయేర్లు ఉన్న ప్రాంతానికి మీరు వెళ్ళండి, మీ మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అవును. ఇస్ కాల్డ్ ఎస్ పరమాత్మ. ఉమ్, మీకు తెలియకుండానే ఇది చూడు, ఇది చెప్పి అని అనకుండా మీ మనసును ప్రేరణ చేయగలిగే అతీతమైన శక్తి ఎక్కడైతే జరుగుతుందో అదే భగవత్ స్వరూపం. కొన్ని దేవాలయాల్లోకి మీరు వెళ్తారు, మీకు తెలియకుండానే రెండు చేతులు ఇలా వెళ్తారు. ఒక్కొక్క వ్యక్తిని చూస్తారు, మీకు తెలియకుండానే నమస్కారం అండి అంటారు. ఉమ్, ఎవరు చెప్పక్కర్లేదు. అవును. అది మనకి తెలియకుండానే ఒక అతీతమైన శక్తి మనల్ని నడిపిస్తుంటుంది. ఉమ్, ఆ శక్తిని రికగ్నైజ్ చేయడానికి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం కోసం ఈ షట్చక్రాల ప్రయాణం జరుగుతుంటుంది. ఉమ్, అందులోనే కుండలిని శక్తి జాగృతం చేసిన వాడికి ఇది అర్థమవుతుంది నేను చెప్పేది. ఆ. ఇప్పుడు జీవహింస కరెక్ట్ కాదు, మనం జీవహింస చేసి తినే ఆహారం అసలు సరైన పద్ధతే కాదు అన్నారు. కానీ ఈ జీవహింస విషయానికి వస్తే కొంతమంది దేవతలు కూడా బలి కోరుతారని చెప్పి, అక్కడ జీవులని బలిస్తారని చెప్పి వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి గ్రామ దేవతల విషయంలో ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. అవునండి. మరి అది జీవహింస మానవులకి పనికిరాదు, అమ్మవారి విషయంలో పనికొస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే అలా అని కాదు తల్లి, ఉమ్, ఇప్పుడు కాలంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆ, మీరు అడిగినటువంటిది ఆది మూలాలు. ఆ. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నేను పుట్టలేదు. ఉమ్, ఉమ్, కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి ఆచారాలన్నీ పుస్తకాల్లో చదివివే. ఉమ్, అప్పుడు మా గురువులు బ్రతికిలేరు. ఆ, అంటే ఇలాంటివన్నీ కూడా పుస్తకాల్లో ప్రచురించబడ్డటువంటి విషయాలు కానీ మనం మాట్లాడితే కొట్టిపాడేస్తాం. ఆ, గురువు ఏదైతే చెప్పాడో అదే వినాలి, అదే ప్రామాణికం. ఉమ్, ఒక పుస్తకాల్లో ఈ రోజుకి మన ప్రచురణ రాశారంటే అది ఎవరో ఒకరు చెప్పబట్టే. ఉమ్, దాని అనువాదం చేసి రకరకాలుగా వచ్చాయి. ఉమ్, ఎన్ని చేసినా అల్టిమేట్ ఒకటే, మనందరం ధర్మబద్ధంగానే బ్రతకాలనే చెబుతాం. ఆ, కానీ మీరు అడిగినటువంటి గ్రామ దేవతల శక్తి కానీ, దేవీ దేవతల శక్తి కానీ, బలుల కోసం కానీ వస్తే, ఇవి పూర్వకాలంలో తల్లి ఉమ్, సాత్వికము, ఉగ్రరూపము, క్రూరత్వం అని ఉండేవి. ఆ, అంటే ఉదాహరణకు ఒక మనిషిని ఒక పని నువ్వు చెయ్యొద్దు అని అన్నామనుకోండి, ఉమ్, చెప్పినటువంటి వ్యక్తి మీద అమితమైన ప్రేమ ఉంటే అర్థం చేసుకుంటాం. అవును. అదే చెప్పినటువంటి వ్యక్తి మీద దురుద్దేశం, కోపం ఉందనుకోండి, ఉమ్, మనకు అతను చెప్పిన మాట కూడా మనలో ఉగ్రస్వరూపాన్ని బయట తీసుకొస్తుంది. ఉమ్, ఆ ఉగ్రస్వరూపం వచ్చినప్పుడు వాళ్ళని శాంతపరచడం కోసం మనం లంచం ఇస్తుంటాం. ఆ లంచంలో అదని ఇదని ఏదో ఒకటి కొంటూ ఉంటాం. ఉదాహరణ పిల్లలే తీసుకోండి, ఆ, మీ ఇంట్లో పిల్లలు ఎక్కడైనా తీసుకొని నాకు అది కావాలంటే అది వద్దు, దాని జోలి పోవద్దు అంటాం. ఉమ్, వెంటనే అమ్మ శత్రువు అయిపోతుంది, ఉమ్, నాన్న రెండు కొడతాడు, నాన్న శత్రువు అయిపోతాడు. అవును. ఎప్పుడైతే తన మనసుకు వ్యతిరేకంగా జరిగిందో అక్కడ ఒక ఉగ్ర స్వరూపాన్ని చూస్తాం. ఉమ్, కానీ పూర్వకాలంలో తల్లి ఘోరమైన కఠినమైనటువంటి సాధనలు ఉండేవి. ఉమ్, ఆ సాధన చేసినటువంటి సాధకుడు మాత్రమే బలిహరణ ఇచ్చేవారు. ఆహా, ఎందుకు ఇచ్చేవారు అని అంటే అప్పట్లో అది ఆచార వ్యవహారంగా ఉండేది. అంటే అమ్మ ఉగ్ర రూపంగా ఉంది, ఉమ్, శాంతపరచాలి.
ఉగ్ర రూపంగా ఉన్నప్పుడు దేవీ దేవతలు అతీతమైనటువంటి శక్తి, నేత్రాలు రౌద్రంలోను, నాసికాపుటలు పెద్దవిగాను, చాలా అద్భుతమైనటువంటి ఉగ్రశక్తిగా మనం చూసినప్పుడు ఆ వస్తున్నటువంటి శబ్ద తరంగాలు ఒక మనిషిని ప్రకంపనాలతోటి కబలిస్తూ ఉంటాయి. దీనిని ఈ తాకిడికి తట్టుకోగలిగేటువంటి వాడు సాధకుడు. ఆ సాధకుడు ఆ శక్తిని తట్టుకోవడం కోసం ఒక జీవాన్ని అక్కడ బలిహరణ చేసేవారు. ఎప్పుడైతే అట్లా చేశారో ఆ శక్తి మొత్తాన్ని ఆ జీవి తీసుకుంటూ ఉండేది. ఇది సాధనలో ఒక భాగంగా పూర్వకాలంలో ఉంది, ఎప్పటికీ ఉంది, ఎప్పటికీ నడుస్తున్నాయి. ఇవి మీరు నేను చేయమని కాదు అర్థం. ఒక సాధన చేసేటువంటి సాధకుడు దేవీ దేవతలకు ఒకప్పుడు పురాణాల ప్రకారము కథల్లోనూ ఉంది, వాస్తవికంగానూ ఉంది, వీటిని తర్పణగా సమర్పించేవారు. జరుగుతున్నటువంటి ప్రళయాలను ఆపటానికి, వస్తున్నటువంటి ఉపద్రవాలను ఆపటానికి, గ్రామం బాగుండాలని రకరకాలైనటువంటి ఉగ్రభూతాలు దాడి చేస్తాయి కాబట్టి వీటన్నింటినీ కూడా తీసుకోవటానికి ఒక జీవి బలిహరణ జరిగేది. ముందుకున్నానని చెప్పి ఒక సమిధిగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేనైతే ఎలాగైతే వచ్చానో అలాగే జీవరాశులు కూడా వస్తాయి. కాబట్టి మనల్ని కాపాడుకోవడం కోసం, మన సమాజం కోసం మనం బాగుండాలని చెప్పి కొన్ని జీవరాశులు భగవంతుడితో సృష్టించబడ్డాయి. అవే బలిహరణకు వస్తాయి తప్ప వేరే రావు. ఇది వస్తుందని మీకు తెలియదు, నాకు తెలియదు. ఆ సమయానికి ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఆ తర్పణం జరిగినప్పుడు బలిహరణ అనేవారు. దీన్ని గతంలో ఆచారం అని అనేవారు. అమ్మవారి ఉగ్ర రూపాన్ని మనం శాంతించడానికి బలి ఇస్తుంటారు సాధకులు అని చెప్పన్నారు. ఉగ్రము అని అంటే ఒక రకంగా చెప్పాలంటే మా భాషలో కోపం అనే తీసుకుంటాం మేమైతే. అంటే ఒక ఎమోషన్స్ ఇవన్నీ మానవులకు ఉంటాయి కానీ భగవంతులకు కూడా ఉంటాయా అంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్న తప్పుతల్లి. ఎందుకని? ఎందుకంటే దేవతలకి ఉగ్రస్వరూపాలు ఉంటాయా, మనకు దర్శనం ఇస్తాయా అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే దేవీ దేవతలు ఎప్పుడు కూడా ప్రశాంతమే. వాస్తవికంగా దేవీ దేవతలు ఇలా ఉంటారు, ఈ రూపాన్ని చెంది ఉంటారు, లేదా ఎంత సౌమ్యంగా ఉంటారు అని చెప్పడం కోసం పూర్వకాలంలో అంటే ఆదికాలం కొన్ని యుగాల నుంచి కూడా ఋషీశ్వరులు కానీ, మునీశ్వరులు కానీ, యజ్ఞయాగాదుల్లో కానీ, మంత్రస్వరూపంలో కానీ వారి యొక్క రూపాలను వర్ణించారు మనకి. ఈ రూపాలను వర్ణించినప్పుడు భవిష్యత్తు కార్యాచరణలో అంటే ఇన్ని యుగాలు ఉంటాయని ఆది కాలంలో తెలుసు కాబట్టి మనం ఏ పని చేసినా కానీ చరిత్ర నిలబడిపోవాలి అనేటువంటి కొన్ని విధానంలో కొన్ని నిర్మాణ శైలులు చాలా జరిగాయి. వాటిల్లో శరీర నిర్మాణం కూడా ఒకటి. వీటిల్లోంచి అవన్నీ పుట్టుకొచ్చాయని చెబుతాం. అందుకని మీరు చెబుతున్నట్టుగా అహింస కానీ, ధర్మం కానీ, యోగం కానీ, మోక్షం కానీ, మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ, ఏదైనా కానీ ఒక మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానపు గోడలు మాత్రమే ఉగ్రస్వరూపం. ఒక దేవీ దేవతలను నేను మనస్సంకల్పం లేకుండా అజ్ఞానముతోటి ఆలోచన శక్తి లేకుండా అపహాస్య రూపంలో కానీ నేను చూస్తే ఆ దేవీ దేవతలు ఏ రూపాన్ని నేను చూడలేను. కాబట్టి నా మనసు ఉగ్రావేశంగా ఎప్పుడైతే ఉంటుందో నేను చూసేటువంటి దేవత కూడా నాకు అదే దర్శనం ఇస్తుంది. అంటే దీంట్లో చిన్న పరమార్థం మెలుగు పట్టుకోండి నేను చెప్పే దాంట్లో. మహాకాళి స్వరూపము, ఉగ్రతారా రూపము, ధూమావతి రూపం, దశమహావిద్యల్లో అన్ని రూపాలు కూడా ఉగ్ర స్వరూపాలుగానే మనకు దర్శనమిస్తాయి. కానీ అంతకంటే గొప్పది ఏమిటనంటే ఆ సాధన చేసిన వాడికి ఎంత అందంగా కనపడతారు ఆ దేవత అంటే అంత అందంగా కనపడుతుంది. మరి ఆ సాధన మనం చేయలేనప్పుడు అపోహలే వస్తాయి అవన్నీ ఉగ్ర రూపాలని. అందుకని దేవీ దేవతలు ఉగ్ర రూపం ఏంటనంటే ఒక అద్దంలో మనం నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనపడతాం, కోపంగా చూస్తే కోపంగా ఎలాగైతే కనపడతామో దేవత సంకేతం ఇస్తుంది. నాయనా నువ్వు ఇలా ఉన్నావు, ఇది కాదు నీ ధర్మం, నీ ధర్మం వేరు, ఆ ప్రేమతత్వం కలిగి ఉండాలి. కాబట్టి నాలో శాంత స్వరూపాన్ని చూడు, నీలో ఉగ్ర రూపం ఇలా ఉన్నది, దీనిని చూసి నువ్వు భయపడుతున్నావు కాబట్టి నువ్వు అలా కనపడుతున్నావు, అది కాదు మన ధర్మము అని చెప్పి ఈ రూపంలో ఉంటే నువ్వు ఏమైతే చేస్తావో అవన్నీ నీతో చేపిస్తుంది. ఇది ఇక్కడితో చెయ్యను అని అర్థం. అందుకని తల్లి కొన్ని ఉగ్ర రూపాల దగ్గర మనం సమర్పించినటువంటి బలులు కూడా స్వీకరించకూడదు. సంబంధం లేనటువంటి వ్యక్తుల దగ్గర దాన్ని వదిలేసేయాలి, వారికి ఇచ్చేసేయాలి. అందుకని చాలా పరమార్థాలు ఉన్నాయి తల్లి. వీటి గురించి అవగాహన లేనప్పుడు ఆ కర్మను కూడా మనమే స్వీకరిస్తూ ఉంటాం. అందుకని ఇది ఖాళీ స్వరూపం చూడగానే చాలా ఉగ్ర రూపంగా ఉంటుంది, త్రిశూల ధారణ ఉంటుంది, చేతిలోనేమో పుర్రెలమాల ఉంటుంది, మెడలో ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. అది కాదు నాయన, నువ్వు భయంకరంగా ఉంటే నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్తుందా తల్లి. లేదు, శాంత స్వరూపం కాళీమాతను తదేకంగా మనసు నిర్మలత్వం చేసుకొని చూస్తే ఎంత అందంగా కనపడుతుందో
అంత శాంత స్వరూపంగా ఉంటుంది. హ్మ్. ఉగ్ర రూపం అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఉగ్రావేశాలకు దిక్సూచి. ఓకే. అలా ఉండొద్దు అని చెబుతుంది శాస్త్రం. హ్మ్. ఇప్పుడు దశమహావిద్యలు అన్నారు. అవును తల్లి. మనం అంటే మా అందరికీ తెలిసినంత వరకు దశమహావిద్యలు అనగానే ఉగ్ర రూపాలు మీరు చెప్పినట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఆరాధించడానికి లేదు అని చెప్పి, ఆరాధిస్తే అది మనకు బెడిసి కొడుతుంది, తిప్పి రివర్స్లో మనకు చెడు జరుగుతుంది, వాళ్ళని ఉపాసకులు తప్ప ఎవరు ఆరాధించడానికి లేదు సామాన్యులు అని చెప్పి మేము వింటూ ఉంటాం చాలా వరకు. మరి నిజంగా అలా ఎవరు ఆరాధించడానికి పనికిరాని దేవతలు కూడా ఉంటారా? ఉగ్రంగా ఉన్నంత మాత్రాన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అది మనలో ఉన్న అజ్ఞానాన్ని అమ్మవారు ఆ రూపంలో చూపించి మనం జ్ఞానం వైపు వెళ్ళటానికి శాంత నిదర్శనంగా స్వరూపంగా అని చెప్పి అన్నారు. దర్శనమిస్తుంది. అవును. మరి ఇలా అయినప్పుడు ఎందుకు ఈ పోకడంతా కూడా ఇలా వెళ్తోంది అంటారు? ఆహా! తప్పుదారిలో ఆలోచనే మీరు అడిగినటువంటి సమాధానం వాస్తవంగా. కానీ దశమహావిద్యల్లో హ్మ్. ఏ ఈ ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా? ఇళ్లలో ఆరాధించొచ్చా? Hmm. లేకపోతే ప్రతి ఒక్కరు ఉపాసన పొందొచ్చా? హ్మ్. ధర్మాన్ని నిలబెట్టాలన్నా, దేశాన్ని రక్షించాలన్నా, మన సనాతన ధర్మాన్ని దిక్సూచిగా ఉండాలనన్నా అనేక మంది సాధకులు ఎంతో హ్మ్. వ్యయప్రయాసలతో కూడుకొని ఈ విద్యను అవలంబించినటువంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ సిద్ధి పొందిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకలా? ఎందుకనంటే దేవీ దేవతను ప్రసన్నం చేసుకొని జాగృతం చెయ్యాలి అని అంటే ఇప్పుడున్న కలియుగ ధర్మంలో చాలా కష్టసాధ్యమైనటువంటి పని. హ్మ్. అందుకని దశమహావిద్యలు ఎప్పుడూ కూడా అతి సామాన్యమైనటువంటి దర్శన భాగ్యంలో మనకు మంచి చేయడానికి కాదు తల్లి. హ్మ్. లోకా సమస్త సుఖినో భవంతు, Yeah. సమస్త లోకము బాగుండాలని చెప్పి హ్మ్. కొంతమంది సాధకులు సమస్తము త్వజించి దేవతకు దాసోహమయ్యి ఈ దేహాన్ని నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధమయ్యి ఏది ఆశించకుండా తల్లిని ప్రసన్నం చేసుకోవడం కోసం దశమహావిద్యలపై అంకుటిత దీక్షగా కొన్ని సంవత్సరాల మహాసాధన చేస్తారు. హ్మ్. ఒక ఉపాసన పొంది మంత్రాన్ని సాధన చేయడం ద్వారా సాధకుడుగా మారతాడు. ఎప్పుడైతే సిద్ధి పొందాడో అప్పుడు గురువుగా మారతాడు. దీనిలో ఒక ప్రయాణం ఉంది. హ్మ్. అందుకని అలా సిద్ధి పొందినటువంటి గురువులకు దేవత తారసపడుతూ ఉంటుంది, అవును. అనేక పరీక్షలు పెడుతుంటుంది. హ్మ్. వారి ద్వారా మాత్రమే ఏ ఫలమైనా సరే పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్ప హ్మ్. అమ్మవారిని పెట్టుకున్నాను, దశమహావిద్యలు చేశాను, నేను ఓ మంత్రం పొందాను, పూజ చేసేసాను, ఫలితం వచ్చేసిందంటే కుదరదు. హా. అంత చాలా భిన్నమైనటువంటి ప్రయాణం తల్లిది. హ్మ్. అందుకని ఇది ఎవరన్నా చేసినా ఏం చేసినా ఏ ప్రమాదాలు జరగవు, ఓకే. కానీ చేయకూడదు. హ్మ్. అందుకని గురువులు తారసపడి గురువు ద్వారా గురువు ప్రమేయంతో హ్మ్. నువ్వు ఏ అడుగు తీసుకున్నా కానీ దశమహావిద్యల మీద చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. అంటే లాభం కోసం దేవత అని నేను అనకూడదు. హా. కాబట్టి నిన్ను సన్మార్గంలో మంచి జ్ఞానవంతులుగా హ్మ్. మార్చడం కోసం లోకం కోసమే ఈ విద్యలను ఉపయోగించండి అని చెప్పబడుతుంది శాస్త్రం. ఓకే. ఓకే. అందుకని ఇది చేయగలిగేవాడు సాధకుడు మాత్రమే చేస్తాడు, హ్మ్. ఇంకెవరు చేయలేరు. హ్మ్. అందుకని ఈ సాధనలో దశమహావిద్యలు ప్రతి రూపంలోనూ కూడా ఎందులో సిద్ధి పొందిన సాధకుడితోటైనా సరే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. హ్మ్. అందుకని ఇప్పటికీ కూడా మఠపీఠ ఆశ్రమాల్లో చాలామంది స్వామీజీలు కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక సాధన ఉంటుంది, ఆ సాధనను బయటికి చెప్పలేరు. హా. వాళ్ళు అలా అనుష్ఠానం చేస్తుంటారు కాబట్టే ధర్మాన్ని కాపాడగలుగుతున్నాం తల్లి. హ్మ్. ఇప్పుడు దశమహావిద్యలకు సంబంధించిన నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటుంటారు కదా అండి? ఎందుకని గుప్త నవరాత్రులు అంటుంటారు? వాస్తవంగా గుప్త నవరాత్రులు అని అంటే అమ్మవారి స్వరూపాల్లో రాత్రిపూట చేసేటువంటి వాటిని గుప్త నవరాత్రులుగా భావిస్తుంటారు. హ్మ్. అంటే దేవీ దేవతా స్వరూపాల్లో పగలంతా కూడా శాంత స్వరూపం, రాత్రి అంతా ఉగ్ర స్వరూపంగా భావిస్తాం. హ్మ్. ఈ ఉగ్ర స్వరూపాలుగా భావించినప్పుడు రాత్రి వేళలో చేసేటువంటి ఉగ్ర పరివార దేవతలకు చేసేటువంటి రాత్రులు ఇవన్నీ కూడా. ఆహా. శాంత మామూలుగా స్వరూప పరివార దేవతలు వేరు, హ్మ్. ఉగ్ర పరివార దేవతలు వేరు. ఆహా. అందుకని సూర్యాస్తం అయిన తర్వాత కూడా హ్మ్. కొన్ని పరివార దేవతలకు అమ్మవారికి రాత్రిపూట ఆరాధన చేస్తారు. ఓకే. అందుకని గుప్త నవరాత్రుల గురించి అంత సాధకులకి ప్రమేయం తప్ప అతి సామాన్యులకు అవసరం లేదు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో అవసరం లేదని అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో గుప్త నవరాత్రుల్లో కూడా మీరు అమ్మవారిని ఆరాధించొచ్చు. నైట్ 9 తర్వాత మార్నింగ్ 4 గంటల లోపు మీరు అమ్మవారి ఆరాధన చేస్తే గనక మీరు సాత్విక రూపంలో చేసిన ఆరాధనకి ఏదైతే కోరికలు ఆలస్యంగా నెరవేరుతున్నాయో దీనికి తొందరగా ఫలితం వస్తుంది అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతోంది. వాళ్ళు పాటించడం కూడా జరుగుతోంది. నిజంగా అలా చేయొచ్చంటారా? ఒక మనిషికి బలహీనమైనప్పుడు హ్మ్. తన సమస్యలు సత్వరమే శీఘ్రంగా తీరిపోవాలని అనుకున్నప్పుడు తను ఎంచుకున్నటువంటి మార్గంలో ఇలాంటివి తారసపడుతూ ఉంటాయి. హ్మ్. వాస్తవికంగా ఇవి గుప్త నవరాత్రులు అనేటువంటివి సాధకుడు ఉపాసకుడు మాత్రమే చేయాలి, చెయ్యాలి. ఎవరు చేయకూడదు. సామాన్యులకు పనికిరావు.
ఓకే. ఇప్పుడు కామాఖ్య అమ్మవారి విషయానికి వస్తే మనం ఇందాక మాంసాహారం టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది ధర్మానికి విరుద్ధం అని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు. ఏకంగా పచ్చి మాంసాన్ని నివేదన చేస్తుంటారని అంటారు. ఒక రకంగా అమ్మవారి విషయానికి వస్తే, కామాఖ్య అమ్మవారి విషయానికి వస్తే కూడా ఉగ్రదేవత అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అక్కడ మనం గనక వెళ్ళి నమస్కారం చేసుకోవడానికి కూడదు అని చెప్పి, ప్రత్యేకమైన పూజలు చేయించుకునే వాళ్ళే వెళ్ళాలి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. మరికొంతమంది అలా ఏం లేదు, అమ్మవారు మనకు శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠము, మనం దర్శించుకోవచ్చు, శుభ్రంగా మన కోరికలున్నా నెరవేరుతాయి తొందరగా, ఇలా కొంతమంది చెప్తుంటారు. అసలు ఏంటండి కామాఖ్య విశిష్టత? నా జన్మ అయితే కలియుగంలోనే జరిగింది. నా జనన కారణం అమ్మే. దానికి ప్రధానమైనటువంటి కారణం యోని స్వరూపం. యోని స్వరూపాన్ని కూడా అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారిగా భావించేటువంటి ఏకైక పుణ్యక్షేత్రం కామాఖ్య. దీనిలో ఉన్నటువంటి భావం మనం ఏదైతే ప్రామాణికంగా చెబుతున్నామో దానిని వాస్తవికంగా స్వీకరించగలిగేటువంటి తత్వం మనిషికి ఉన్నప్పుడు ఇది అర్థమవుతుంది తల్లి. మీరు గమనించాలి, నేను గమనించాలి. ఒక వ్యక్తి పుట్టగానే మరణించేంత వరకు తను చేసేటువంటి ప్రతి వికృత చేష్టకు కూడా జన్మకు శ్రీకారం చేసినటువంటి భగవత్ స్వరూపము ఎంతో ఆవేదన చెందుతూ ఉంటుంది. ఎందుకంటే మన వికృత చేష్టల వల్ల. ఎందుకంటే ఈ దేహం బయటకు వచ్చిన తర్వాత ఈ జీవుడు చేసేటువంటి వికృత చేష్టలకి ఈ దేహం చాలా ఆవేదన చెందుతుంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా అనేక జీవరాశులు సృష్టించబడ్డాయి కర్మానుసారంగా. అవి బలి కోరతాయి. అందుకని కొన్ని ప్రాంత సాంప్రదాయాలలో అదే బలిహరణ మనం ఇక్కడ ఆంధ్రాలో ఇస్తే కుదరదు, ఒప్పుకోరు, భయపడతారు. కానీ గౌరవించాలి. ఇప్పటికీ కూడా కామాఖ్యలో బలిహరణలు ఉన్నాయి. ఎందుకు చెప్తామనంటే కామాఖ్య శక్తిపీఠం చుట్టుపక్క అంతా కూడా దశ మహావిద్యలు ఉంటాయి, దేవాలయాలు. ఒకప్పుడు నరబలులు జరిగేవి తల్లి. మహా ఉత్కృష్టమైనటువంటి స్థితితో సాధన చేసినప్పుడు దేవతకి ఏదోటి సమర్పించాలని చెప్పి సాధకుడే నైవేద్యం అయిపోయేవాడు అమ్మవారికి. ఎందుకని? లోక కళ్యాణార్థం కోసం, తన తర్వాత తరాలు బాగుండాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో చాలా గొప్ప సాధకులు ఉన్నారు తల్లి వీటిల్లో. మరి మనం అంత గొప్పగా ఇప్పుడు త్యాగం చేయలేం. అందుకని దీన్ని వేరే దాని మీద ఆపాదించాలి. ఓ భగవంతుడా, నన్ను నేను నీకు సమర్పించుకోలేను, ఈ దేహాన్ని సమర్పించాను, నాకు ఏదో ఒక మార్గం చూపించానంటే దానికి ప్రత్యామ్నాయంగా ఆ జీవరాశులను అట్లా ఇవ్వటం జరుగుతుంది. ఇవెందుకు జరుగుతున్నాయి అని చెప్పి మనం ధ్యానము సాధనలో చూస్తే ఆ జీవరాశి అందుకే పుట్టబడింది. ఇది వస్తుందని మీకు తెలియదు, నాకు తెలియదు. ఆ విధంగా చేసి శాంతపరిచి సంతృప్తి చెంది దేవత నాకు అనుగ్రహాన్ని ఇచ్చిందని ఒక అప్పట్లో ఉన్నటువంటి పరంపరగా కొనసాగింది. ఇప్పటికీ దాన్ని ఆచారం అంటాం, ప్రామాణిక అనుమానం. ఆ ఆచారాన్ని బట్టి ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ కాలక్రమేణా కొద్ది రోజులకి ఇవన్నీ అంతరిస్తాయి తల్లి, ఉండవు, మారిపోతారు. పంచభూతాలు అనగానే ఇది అమ్మవారి సృష్టి చెప్పబడుతుంది, అమ్మవారి సృష్టి గాని. అయితే దాన్ని అదుపులోకి తేవడం మానవ మాతృలకి సాధ్యమే కాదు. కానీ చాలా మంది స్వామీజీలు, బాబాలు ఇలాంటి వాళ్ళు మా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, మేము సాధన వల్ల రకరకాల శక్తులని, యోగాన్ని పొందాము, ఈ పంచభూతాలను కూడా మేము అదుపులోకి తెస్తాము, జరుగుతున్న వీటన్నిటిని కూడా ప్రళయాలు వీటన్నిటిని కూడా మేము ఆపగలుగుతాము, అంతా మా చేతుల్లో ఉంటుంది అని చెప్పి చాలా మంది అంటుంటారు. నిజంగా అలా పంచభూతాలను అదుపులోకి తెచ్చే శక్తి ఉంటుందంటారా స్వామీజీలకి? స్వామీజీ అనే కాదు సార్, అతి సామాన్యుడికి కూడా అవకాశం ఉండొచ్చు. ఎలా అనంటే ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే పంచభూతాలను అదుపులోకి తెచ్చుకోవాలంటే తనను తాను ఇంద్రియాలను నిగ్రహం చేసుకునేటువంటి శక్తి కలిగి ఉండాలి. పంచభూతాలని శాసించేటంత గొప్ప శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవి ఇంద్రజాల విద్యలు కాదు. అందుకని దీని గురించి తెలియాలంటే తల్లి షట్చక్రాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం, కుండలిని శక్తి జాగృతం చేసుకోవడం, బ్రహ్మరంధ్రం నుంచి సమాధి స్థితికి చేరుకోవటం, వీటన్నింటి గురించి తెలియాలి. ఆ సమాధి స్థితికి చేరుకున్నటువంటి వాడికి పంచభూతాలతో అతీతమైనటువంటి ఆత్మీయ సంబంధం ఉంటుంది. అది ఎవరికో నూటుకో కోటుకో ఎక్కడైనా ప్రయాణం జరుగుతుంది. అందుకని పూర్వజన్మ వాసనలాగా అప్పుడున్నటువంటి ఋషులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు వాళ్ళు కొన్ని చేసినటువంటి సాధన పరంపరలో ఇదిగో ఇప్పుడు కూడా మాకు పూర్వజన్మ వాసన, మేము కూడా ఈ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఆ జాగృతికి మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ పంచభూతాలని ఆధీనంలో తెచ్చుకునేటువంటి అతీతమైనటువంటి శక్తి ఖచ్చితంగా ఉంది.
అంటే పంచభూతాలను అదుపులోకి తేవడం అంటే జరుగుతున్న విధ్వంసాలను ఆపడమనే అనుకోవచ్చు. అలా కాదు తల్లి, ఉమ్, తనను నియంత్రించుకోవడం కోసం. తనని తను. ఈ ప్రకృతి నన్ను అనేక రూపాల్లో మారుస్తుంది. ఉమ్, ఒక వాతావరణానికి వెళ్ళగానే ఒక రకమైనటువంటి కోరికలు పుడతాయి. ఉమ్, ఒక వాతావరణానికి వెళ్ళగానే ఇంకొక రకమైనటువంటి ఆలోచనలు ప్రేరణ జరుగుతుంటుంది. ఉమ్, ఒక దృశ్యాన్ని చూడగానే నా మనసు ఆహ్లాదాన్ని చెందుతుంటుంది. ఉమ్, ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మాన్ని బట్టే వస్తుంది. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధానాన్ని మనం వాడుకోబట్టే మన జీవన మనుగడ కొనసాగుతూ ఉంది. ఓకే. ప్రకృతి లేకపోతే మనం లేము, ఆహారం లేదు, జీవనశైలి లేదు, ఏదీ లేదు. ఉమ్, కాబట్టి వాటిని నియంత్రించుకోవడం అంటే ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవటమే. ఎలా సాధ్యపడుతుంది అంటారు ఇంద్రియ సాధన. నిగ్రహణ? ఉమ్, సాధన, ధ్యానము. ఉమ్, అందుకని మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటిదై ఉండాలి. ఆ, మనం తేలికపాటి శ్వాస ఎప్పుడైతే వదులుతామో ఉమ్, మనకు తెలియకుండానే ఇంకొక జీవికి ప్రాణహాని చెయ్యం. ఉమ్, అందుకని తెలిసి చేసినా తెలియక చేసిన పొరపాటే కాబట్టి ఉమ్, ఒక జీవికి ప్రాణదానం చేయగలిగేటువంటి శక్తి ఇంకొక మనిషికి ఉంది. ఉమ్, నేను పుట్టించలేకపోవచ్చు, కానీ ప్రాణానికి హాని లేకుండా చేయొచ్చు. అందుకని తేలికపాటి శ్వాస కావాలంటే సాత్వికమైనటువంటి ఆహారం కలిగి ఉండాలి. ఉమ్, ఇదంతా ప్రకృతి ధర్మంలోనే తెలుస్తుంది. ఓకే. అందుకని మనిషి ధ్యానం చేయగలిగేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో, ఉమ్, తపశ్శక్తి ఎవరికైతే ఉంటుందో, ఉమ్, ఇంద్రియాల నిగ్రహ శక్తి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే. ఇవన్నీ జరిగినప్పుడు ఉమ్, ప్రతి దాని మీద ఒక పటుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉమ్. అయితే భగవంతుళ్ళు కల్లోకి వస్తున్నారని చెప్పి, ప్రత్యక్షం అవుతున్నారని చెప్పి, ఉమ్, ఆ, ఎవరైనా నమ్మకపోతే మీకు చూపిస్తామని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా నా కల్లోకి వచ్చారు, లేదంటే నా ఒంటిపైకి వచ్చారు, పలానా మంచి చేయమన్నారు, ఈ ఊళ్ళో ఇది చేయమన్నారు, ఆ ఊళ్ళో అది చేయమన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా నిజంగా నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు కలియుగ ధర్మంలో ఉమ్, ఇప్పుడు కలియుగ ధర్మంలో ఇవన్నీ కూడా బ్రతుకు కోసం వేస్తున్నటువంటి, ఉమ్, అంటే కూటి కోసం కోటి విద్యలు. నిజం తల్లి. ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటి సాధన చేసిన మాకు అమ్మ స్వప్నంలో దర్శనం ఇయ్యమ్మ అని అంటేనే తల్లి తారసపడదు. ఉమ్, ఎందుకంటే నేను చేసేటువంటి ధర్మం కానీ, ఉమ్, మనం చేసేటువంటి మంత్రశక్తి కానీ, ఆ తపశక్తి కానీ అతీతంగా తల్లిని చేరుకోగలిగేటువంటి ఉత్కృష్ట స్థితికి మనం చేరుకోగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యం. ఉమ్, అది కూడా అమ్మవారి నేరుగా కనిపించదు తల్లి. ఆ, మీకు ఈ విషయం చెప్పాలి నేను. ఆ, అమ్మ ఇలా ఉంటుంది, అవును. ఇలా ఉంటుందని చూసినటువంటి ఏ జీవుడు లేడు. ఉమ్, ఎందుకనంటే దైవతత్వాన్ని చూసిన తర్వాత మనం పొందేది మరణం మాత్రమే. ఉమ్, బ్రతికుండగా దైవాన్ని చూడగలిగేవాడు కారణజన్ముడు. ఆ, మీరు గమనించాలి. ఒక దైవం దర్శనం నాకు అయ్యిందని అంటే మరణమే ఇంకా లేను నేను. ఇప్పుడు ఆ కారణ జన్ములు అన్నారు కదా, ఉమ్. ఎవరు వాళ్ళు అసలు? వాళ్ళు భావితరాలకు మార్గదర్శకంగా, ఉమ్, జీవితాన్ని సన్మార్గపు దిశగా ఉమ్, చాలామంది మనకు బాసటగా ఉండి మనకి ఈ దేహ ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ప్రయాణంలోనే మనం కొనసాగుతున్నాం. లైక్ ఇన్స్పిరేషన్ పీపుల్స్ ఇన్ సనాతన ధర్మ. ఉమ్, ఉమ్, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, ఋషీశ్వరులు ఉన్నారు. ఉమ్, మరి వీళ్ళందరూ కారణజన్మలే తల్లి. అంటే మనిషి చనిపోయినా కానీ తన గురించి తలుచుకుంటూ మాట్లాడుకుంటా. తాను చెప్పినటువంటి విషయాన్ని ఇంకా మనం బ్రతికిస్తున్నామనంటే అంతకంటే గొప్ప కారణజన్మ ఏం కావాలి తల్లి? ఉమ్, అదే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంది. అవునండి. ఉమ్, అయితే ఇప్పుడు అసలు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కోరిక అనేది ఉండకూడదు, ఏదో ఒక లాభ ఆపేక్ష ఆలోచించి మనము ఆయన దగ్గర నుంచి ఒకటి అనుకొని ఆయన నాకు ఇది ఇవ్వాలి అని చెప్పి మాత్రమే ఆరాధన చేస్తున్నాము. కొంతమంది వైరాగ్యం, ఇంకా అసలు నాకు ఈ జీవితమే వద్దు, ఎన్ని అనుభవించాలో అంతకు మించి అనుభవించా, నాకు వద్దు అని చెప్పి అన్నీ వదిలేసి భగవంతుడి ఆరాధనకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. నిజంగా భగవంతుడి ఆరాధన అనేది ఎలా ఉండాలి, అసలు ఆ భక్తి అనేది ఎలా ఉండాలంటారు? ఏ దశలో వచ్చేది నిజమైన భక్తి? భక్తి ఎక్కువైతే ఉమ్, భక్తి ఎక్కువైతే మనిషి తనను మర్చిపోతాడు తల్లి. ఏ వయసులోంచి రావాలి అని అంటే ఉమ్, సుమారు ఒక 12 సంవత్సరాల వయసు ప్రాయం దగ్గర నుంచి భక్తి అనేటువంటిది అలవాటు పడాలి. ఆ, ఎవరికి వస్తుంది? ఉమ్, కుటుంబ నేపథ్యంలో, ఉమ్, తను పెరుగుతున్నటువంటి వాతావరణంలో, ఉమ్, తల్లిదండ్రులు ప్రవర్తించేటువంటి విధానాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి పెంపకాన్ని బట్టి, ఉమ్, వారు నేర్పిస్తున్నటువంటి సంస్కారాన్ని బట్టి, ఉమ్, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలను బట్టి ఆ, భక్తి ప్రవర్తనలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఉమ్, కాబట్టి బిడ్డలు పుట్టిన తర్వాత 12 సంవత్సరాల ప్రాయం వచ్చేటప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఆ వయసు నుంచే ప్రారంభం చేయించి పిల్లలతోటి మమేకం చేస్తూ తల్లిదండ్రులు చెయ్యాలి. ఆ, అలా చెయ్యగలిగితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఒక బీజంగా మారి మహావృక్షంగా మారిపోతుంది. ఉమ్, ఆ బీజం పడాలి. ఉమ్, అది పడటానికి ప్రప్రదమైనటువంటి కారణం తల్లిదండ్రులే. ఉమ్, కాబట్టి అమ్మను ప్రేమించండి, అమ్మ ప్రేమను పొందేలాగా పిల్లలను చూసుకోండి, ఉమ్, తల్లి యొక్క ప్రేమను బిడ్డలకు అర్థమయ్యేలాగా చెప్పండి.
తండ్రి యొక్క బాధ్యతను అర్థమయ్యేలా పిల్లలకు చెప్పండి. Yeah. ఈ 2 ఎప్పుడైతే వారు తెలుసుకోగలిగారో భక్తి గురించి ఎక్కువ సమయం వాళ్ళు కేటాయించక్కర్లేదు. అందుకని అప్పుడప్పుడు దేవాలయాలకు తీసుకొని వెళ్ళటం, దీపారాధన చేయించడం, ప్రదక్షిణలు చేయించడం, దేవీ దేవతల యొక్క చరిత్రలు వాళ్ళు వినపడేలాగా చెయ్యటం, ఇంట్లో సినిమా సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేయడం కాదు. అప్పుడప్పుడు పురాణాలు, లేకపోతే అమ్మవారి యొక్క పాటలు, లేకపోతే ఇతరితరాలు చాలా ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి. ఇవన్నీ విని అందులో పిల్లలతోటే కొన్ని క్వశ్చన్స్ కూడా మనం అడిగించవచ్చు. నాన్న ఒక 10 నిమిషాలు పెడతాను, ఇది నువ్వు వింటే, ఇది జాగ్రత్తగా నువ్వు విని నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే నేను పలానా చోట తీసుకెళ్తాను అనగానే దే ఆర్ ఇంట్రెస్టెడ్. అలా చేసుకుని కొన్ని ప్రయాణాల్లో మారిన వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి. మేమే ఉన్నాం, మా పిల్లలకి దైవశక్తి లేదండి గురుగారు, ఏదైనా అమ్మవారి అనుగ్రహాన్ని ఇవ్వండి అంటే చిన్న చిన్న ప్రక్రియల ద్వారా కొన్ని వేల మందిని మార్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఈ రోజుకి మాకు శిష్యులుగా వచ్చి గురువు గారు ఏదైనా మంత్రం చెప్పండి అంటుంటారు. పిల్లలే చదువుకోవాలి, ఒక మంత్రం చెప్పండి అంటారు. దృష్టి మీరు మంత్రం చెప్తే చదువుకుంటాం. ఇట్లా కూడా తయారైన వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే మంత్రం కోసం వచ్చే వాళ్ళే ఉంటారా, కోరికలతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారా? కోరిక ఉండదు తల్లి. మంత్రము కోరికని చంపేస్తుంది. మంత్రం జయించడం అంటే కోరికను హరించడమే. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది మీకు ఈ కోరిక ఉంటే, ఈ ఇబ్బంది ఉంటే ఈ మంత్రం చేసుకుంటే నెరవేరుతుంది ఇలా చెప్తున్నారు. కోరికతో పుట్టేటువంటి ఏ మంత్రమైనా అది అజ్ఞానమే, అది వ్యాపారమే. ఈ మంత్రం చదివితే ఇన్ని కోట్లు వస్తాయనంటే అది నాటకమే, అందులో సమస్య లేదు. ఇప్పుడు ఈ మంత్రం అనేది ఎవరైనా చేయొచ్చా? అన్ని రకాల మంత్రాలు అందరూ చేయొచ్చా? గురు ఉపదేశం ఉంటేనే చెయ్యాలా? ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చా? మంత్రము గురు ఉపదేశం ఉంటేనే చెయ్యాలి. మంత్రానికి గురువే అధిష్టాన శక్తి. గురువు తన స్వహస్త్రాలతోటి స్పర్శించి చెవులోనే మంత్రాన్ని చెబుతాడు తప్ప ఫోన్లోను ఆన్లైన్లోను మెసేజ్ల రూపంలో మంత్రాలు ఇవ్వరు. అవునా? అందుకని ఒకవేళ అలా ఇస్తున్న మంత్రాలు పనికి రావంటారా? తీసేసేయండి, అవన్నీ వృధా, దేనికి పనిచేయవు. అందుకని గురువు ఇచ్చినటువంటి మంత్రశక్తితోటి ఏదైనా జయించవచ్చు. ఉదాహరణ చెప్పనా మీకు? ఈరోజు నేను ఇక్కడ ఈ సమాజం ముందు, ఈ సనాతన ధర్మ పరుల ముందు ఈరోజు నేను ఎలా కూర్చున్నా అంటే నా గురువు నాకు ఇచ్చిన మంత్రమే. ఆ మంత్రాన్ని నేను కాపాడుకుంటున్నా. ఆ కాపాడుకున్న మంత్రశక్తి గురించి తెలిసిన వాడికి, అనుష్ఠాన శక్తి తెలిసినటువంటి వాడికి, మంత్రం ఉపాసన చేసిన వాడికి నా భాష భావాలు బాగా అర్థమవుతాయి తల్లి. అతి సామాన్యులను చేరుకోవాలని అంటే నాకు ఒక మంత్రం ఇవ్వండి మారిపోతాను. మంత్రం ఇస్తే మారిపోడు కాదు, మంత్రం అనేటువంటిది నీకు రక్ష. అందుకని ఎప్పుడు కూడా మంత్రం గురువు ద్వారా ఎందుకు తీసుకోవాలంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉన్నా గురువు కాపాడేస్తాడు తల్లి. ఇప్పుడు గురువు ద్వారా మంత్రోపదేశం అయిన తర్వాత గృహస్థ జీవనం ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా ఉండొచ్చా? నియమాలు ఏమైనా పాటించాలా? నిర్మోహమాటంగా ఉండొచ్చు. వెనకాల గురువు ఉన్నాడుగా, అవసరం లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు దైవశక్తి ఉంది అని అంటే దుష్టశక్తి కూడా ఉన్నట్టే, దుష్టశక్తులు కూడా ఉన్నాయి అని చెప్పి చాలా మంది అంటారు. నిజంగా దుష్టశక్తులు ఉన్నాయా? ఉంటే వాటి వల్ల మనకేంటి ప్రభావం, ఏమైనా ప్రభావం ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు లేదా పగ ప్రతీకారం, అదే దుష్టశక్తి. మీ మనసుకు విరుద్ధంగానైతే ఒక మనిషి మీద ద్వేషం పెంచుకోరా, అదే దుష్టశక్తి. ఇస్ కాల్డ్ as యమలోకం. మీరు 10 మందికి మంచి చేస్తున్నారు, స్వర్గలోకం. 10 మంది మీకు ప్రశంసలు ఇచ్చారు, అద్భుతం, కీర్తి చాలా ఇచ్చారు. అంతకు మించిన స్వర్గం ఇంకోటి ఏమి ఉండదు. అంటే మనం కల్పించుకునేవి ఇవన్నీ. అందుకని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకని ఆచారాల్లో కూడా దక్షిణాచారం వామాచారాలు వస్తాయి. అందుకని ముందు వెనక, పైన కింద, ఎడమ కుడి రకరకాల భావాలతోటి మనం అనేక విధానాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలా దూర ప్రయాణం చేసి ఎక్కడో పూజా పునస్కారం తెలియని ప్రాంతాలకు వెళ్ళినా వాళ్ళు కూడా ఏదో ఒక రాయిని అక్కడ పెట్టి నమస్కారం చేసి వారి తోచిన పూజ చేస్తారు. నీకు సాంప్రదాయం తెలుసా అని అడిగామనుకోండి, వాళ్ళకి ఏం అర్థం కాదు. మనకు అన్నీ తెలుసు, చూస్తున్నాం, మాట్లాడుకున్నాం. అందుకే ఇన్ని వైరాగ్యాలు మనకి. అందుకని మనం ఏది చెప్పినా పుస్తకం తిరగేస్తారు, రిఫర్ చేస్తారు. ఇందులో ఎలా ఉంది, ఈయన ఎలా చెప్పారేంటి అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. అందుకని మంచి ఉన్న చోట చెడు ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం ఆలోచించే దుర్మార్గపు ఆలోచనలే దెయ్యము. మనం ఆలోచించే మంచి భావం ఏదైతే ఉందో అదే దైవతత్వం. అందుకని బ్రతికితే దైవంగా బ్రతకాలి, దెయ్యంగా బ్రతకూడదు. మనమే అంటాం కదండి చాలా సందర్భాల్లో వాడుక భాషలో ఆ రూపాన్ని చూసి అంటుంటాం మనం, అమ్మ లక్ష్మీదేవిలాగా ఉన్నా అంటాం, మళ్ళీ కాళికాదేవిలాగా స్వరూపం ఏంటంటాం. అంటే ఒక మనిషిని మనమే పోలుస్తున్నాం. మరి ఇది కూడా అలాంటిదే. అంటే ప్రత్యేకించి దెయ్యం ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అంటానికి లేదు. క్లియర్. ఇప్పుడు మరణించిన వాళ్ళు కోరికలు తీరకుండా మరణిస్తే దయ్యమయ్యి తిరుగుతుంటారు అని అంటారు. నిజంగా దానికి రూపం ఉండదా? అది నిజమే అంటారా? రూపం ఉండదు తల్లి. ఎందుకంటే ఏ జీవుడైనా గానీ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత సుమారు 7 రోజులు అక్కడక్కడే సంచారం జరుగుతుంది. దీన్ని ప్రేతడు అని అంటారు. ఇస్ కాల్డ్ as ప్రేతాత్మ. కాబట్టి ఈ ఆత్మ మరణం లేనిది.
దేహాన్ని వదిలేసింది. ఈ ఆత్మ ఇంకొక జీవుల్లోకి వెళ్లాల్సిందే, కర్మను మొయ్యాల్సిందే. ఖచ్చితంగా పునర్జన్మ అంటే అదే. అందుకని 84 లక్షల జీవరాశుల్లో ఈ ఆత్మ ఖచ్చితంగా వేరే చోటకు ప్రవేశింపబడి ఇక్కడ మిగిలిన కర్మను అక్కడ మొయ్యాల్సిందే, ఇక్కడ చేసిన కర్మను అక్కడ చేయాల్సిందే. దీన్ని దుర్మరణం అంటారు. ఖచ్చితంగా అనిపించాల్సిందే. అంటే ఇక ఏదో ఒక రూపంలో మనిషిగా మనం జన్మించడమే చేసుకున్నటువంటి పూర్వకాల జన్మము పుణ్యము అని అంటాం. అంటే మీ తాత ముత్తాతలు వాళ్ళ పూర్వీకులు ఆది మూలం మనకు తెలియదు, కానీ మా అయితే 3 తరాలు తెలిసేమో, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. కానీ చేయగలిగినటువంటి పుణ్యం ఏదైనా ఉందా మన పూర్వీకులు అంటే మానవ జన్మే. అందుకని ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మనిషి జన్మనిచ్చినటువంటి నీకు సాష్టాంగ పరుస్తున్నానని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఫస్ట్. మన జన్మ మనకి. అయితే అసలు మానవ జన్మ అనేది ఒకటేసారి వస్తుంది, మళ్ళీ రాదు మానవ జన్మ అన్నారు కదా. కానీ చాలా మంది వాళ్ళ ఇంట్లో మరణించిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ కొడుకులకు బిడ్డలకు పుడతారు అని చెప్పి, లేదు అని అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని వార్తల్లో కూడా వినటం జరిగింది, చూడటం జరిగింది. ఒక పర్సన్ చనిపోయి గత జన్మలో నేను పలానా వాళ్ళ ఇంట్లో పుట్టినా అని చెప్పి అక్కడ తను చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉండడము, అక్కడ వెళ్ళి ఆరా తీస్తే అది నిజమే అనటము, ఇలాంటివి చూసాం కదా. మరి ఇలా అయితే ఖచ్చితంగా మరొక జన్మ ఉంది, అది కూడా మానవ జన్మ అని నమ్మొచ్చు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టుక మరణం ఒకసారే జరుగుతుంది, ఇది శాసనం. మళ్ళా పుట్టడం, మళ్ళీ ఎక్కడెక్కడో ఉండడం, మళ్ళీ ఇంకోటి జరగడం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒక మనిషి పుట్టిన తర్వాత, తను మరణించిన తర్వాత తన ఆత్మ సకల కోటి జీవరాశులు అంటాం మనం, 84 లక్షల జీవరాశులు అనుభవించి తీరాల్సిందే, కర్మను మొయ్యాల్సిందే, అంతే. అవన్నీ అయిపోయిన తర్వాత ఆఖర మానవ జన్మ లేదంటే, ఇవన్నీ అయిన తర్వాత ఆఖరి జన్మ ఒకే ఒకటి ఉంటుంది, దైవాన్ని స్పర్శించడం. కంటికి కనపడినటువంటి దైవతత్వాన్ని స్పర్శించేటువంటి జన్మ ఒక్కటే ఉంది జీవితంలో, దాని పేరు పుష్పం. ఒక పువ్వుగా మారి భగవంతుని అర్చనగా దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, పాదాలుగా. నేరుగా వెళ్ళి పట్టుకోగలుగుతామా తల్లి? పట్టుకోలేం. అందుకని ఆఖరి జన్మగా పుష్పంగా మనకు ఆఖరి జన్మనిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు మనకు జన్మనిచ్చినటువంటి పితృదేవతలు ఆనందపడతారు. అందుకని దేవాలయానికి వెళ్ళగానే శిఖరాన్ని చూడాలి, కాళ్ళు కడుక్కొని తిరిగి ఆరేలోపు దర్శనం కూడా అయిపోతుంది మనకి. అంత బిజీ ప్రపంచంలో ఇంకా మోక్షం ఎక్కడొస్తుంది తల్లి? ఎందుకు పుట్టాం మనకి ఎలా తెలుస్తుంది? ఆ పువ్వులకున్న పరమార్థం ఏం తెలుస్తుంది? మహామహా యోగులకి పాదాల దగ్గర పుష్పాలు ఎలా చేరుతున్నాయి, వాళ్ళ మెళ్ళలో మాలగా ఎలా మారుతున్నాయి, ఆ ఈశ్వరుడికి భగస్వరూపాలకి అభిషేకానికి పుష్పాలు ఎలా వెళ్తున్నాయి, మన ఇంటి ముందు ఆ పుష్పం చూడడం మన మనసు ఎందుకు మారుతుంది? రకరకాల పరమార్థాలు ఉన్నాయి తల్లి. ఇదంతా కూడా మోక్షమే అంటాం. అందుకని మనిషిలో ఉన్నటువంటి ఆఖరి జన్మ 84 లక్షల జీవరాశుల్లో నువ్వు జన్మించేంత అన్ని యుగాల నుంచి ఒకే ఒక్క జన్మ ఆఖరిది పుష్పం. అందుకని పుష్పం ఎప్పుడు కూడా పూజింపబడుతుంది. అందుకని ఎప్పుడు కూడా భక్తిగా అతీతంగా దగ్గరగా ఉండండి అని అనటానికి మోక్షం ఏంటంటే మళ్ళా నువ్వు భగవంతుని చేరుకునేటువంటి ప్రాయం జరగవచ్చు ఎప్పుడైనా. అది ఎన్ని తరాలైనా పట్టొచ్చు, కానీ చివరాఖరికి ఖచ్చితంగా జన్మించి తీరాల్సిందే. అందుకని మనిషికి ఆఖరి జన్మ పుష్పం. అందుకని పువ్వుగా అంత గొప్ప చరిత్ర ఉంటుంది తల్లి. ఓకే. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా భగవంతుడి పాదాల దగ్గరికి చేరాలి, ఆ మోక్షాన్ని పొందాలి అని అంటే ఈ గృహస్థ జీవనంలో ఉన్న వాళ్ళకు సాధ్యపడుతుందా? ఎందుకు అడుగుతున్నానంటే ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు రకరకాల వీటిల్లో కొట్టుమిట్టాడుతూ మంచి చేస్తాం, చెడు చేస్తాం. ఖచ్చితంగా మన ఖాతాలో మంచి వేసుకుంటాం పుణ్యం, చెడు కూడా వేసుకుంటాం పాపం. ఇది తీరే వరకు మోక్షం పొందము అని అంటారు కదా. అసలు ఎలా సాధ్యపడుతుంది అంటారు ఈ మోక్షం పొందడం? మోక్షం రావాలి అని అంటే ముందు బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం రావాలంటే తత్వం ఉండాలి. తత్వం ఉండాలంటే శ్వాస బాగుండాలి. శ్వాస బాగుండాలంటే ధ్యానం గురించి తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియాలంటే అమ్మ ప్రేమ తెలియాలి. ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగేటువంటి శక్తి అమ్మకే, మనల్ని సన్మార్గంలో పెట్టగలిగేటువంటి శక్తి నాన్నకే ఉంటుంది. అందుకని గృహస్థాశ్రమంలో మోక్షం వస్తుందా, చెయ్యొచ్చా అని అంటే మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయాణాల్లో మన మనసు లగ్నం చెయ్యక, మన ఆలోచనలు కుదురుండక, కామ క్రోధ మదమాత్యాల్లో మనం కొట్టుమిట్టాడిపోతుంటాము. కాబట్టి మనం వదిలేటువంటి శ్వాస బరువుగా ఉంటుంది, కాబట్టి మన ఆలోచనలు మందగిస్తాయి, కాబట్టి అక్కడ మనకు మోక్షం దక్కదు. అందుకని మీరు దేవాలయానికి వెళ్ళి చూడండి, తేలికపాటి శ్వాసే జరుగుతుంది. ఎక్కడైనా అటవీ ప్రాంతానికి వెళ్ళండి, తేలికపాటి శ్వాస, అద్భుతమైన సీనరీస్ కనపడతాయి. అక్కడెక్కడ కొండ ప్రాంతాలు అక్కడికి వెళ్ళండి, తేలికపాటి శ్వాస వస్తుంది. ఎందుకని? ఇంత బరువైనటువంటి ఉండవు. ఎందుకనంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయము మనల్ని బరువుగా చేస్తుంది, భారంగా మారుస్తుంది. అందుకని మన ఆలోచనలు మారిపోతుంటాయి. అందుకని మనసును కేంద్రీకృతం చేయలేం. అందుకని ఎప్పుడు కూడా మనం అన్కాన్షియస్ లోనే మన ప్రయాణం జరిగిపోతుంది. కాన్షియస్ గా జరిగేది ఒకటే మరణం.
అదే మోక్షం. ఆ, అందుకని చాలా మంది మోక్షతత్వం కోసం ఉమ్, దేవాలయాల చుట్టూ దర్శిస్తుంటారు. అందుకని చెప్తుంటాం, అమ్మా నీ జీవిత కాలంలో కాస్త సమయాన్ని దేవాలయాల చుట్టూ తిరగండి అమ్మా అంటాం. ఉమ్, అంటే తేలికపాటి శ్వాసనన్న నువ్వు వదలగలిగితే, 2 రోజులు ఉపవాసం చేయగలిగితే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, అవును. మనసు తేలిక పడుతుంది, ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంలో పరమార్థం ఇది. వైద్యం నారాయణ హరి. ఉమ్, కాబట్టి మనకి తెలియకుండానే మనిషిని పరోక్షంగా బ్రతికించగలిగేటువంటి తత్వం మోక్షం. ఓకే. అందుకని ఇందులో చెప్తుంటాను, గృహస్థులు చేస్తేనే మోక్షం వస్తుందా లేదు తల్లి, ఉమ్, ఎవరైనా చేయొచ్చు, కానీ అద్భుతమైన ప్రదేశం ఉండాలి. ఉమ్. ఇన్ని పాపాలు చేసి చేయాల్సిన విధానాలన్నీ తప్పుడుగా ఆచరించి ఎన్నో చేస్తుంటాం మానవ జన్మలో ఉన్నప్పుడు. కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మరణించేటప్పుడు ఎవరైతే దైవనామ స్మరణతో మరణిస్తారో వాళ్ళ పాపాలన్నీ హరించుకుపోయి మోక్షం పొందుతారు అని చెప్తారు పెద్దలు. అది నిజమైన మాట? సామెత కోసం, మాట సామెత కోసం అలా చెప్తూ ఉంటారా? నిజమే అని నిజం నేను ఎలా? ఒప్పుకోవాలి అని అంటే నాకు 100 సంవత్సరాలు రావాలి. ఎందుకని? ఎందుకనంటే తల్లి, పూర్వకాలంలో మరణించేటప్పుడు ఉమ్, భగవన్నామస్మరణ చేస్తే మోక్షం వస్తుంది. ఉమ్, క్లియర్. ఏ దేవాలయానికి వెళ్ళినా ఉమ్, మీరు దర్శనం చేసుకుని వచ్చేస్తారు. అవును. మార్గ మధ్యలో మరి ప్రమాదాలు జరుగుతాయి, ఉమ్, మరి మోక్షం వచ్చినట్టేనా? మరి మరణం ఎందుకు వచ్చింది, ఉమ్, ఎందుకు వస్తుంది? ఉమ్, దేవాలయాలకి వెళ్ళి మరణించిన వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం మనం. అవును, అవును. ఇది నిజం. ఉమ్, అందుకని చెప్తుంటాం తల్లి, దేవాలయాలకు వెళ్ళడం అంటే భగవంతుని దర్శనం చేసుకుని వచ్చేయడం కాదు. ఉమ్, కష్టాల్లో ఉన్నాం కదా అని భగవంతుడికి మన కష్టాలు చెప్పుకుని వచ్చేయడం కాదు. ఇంట్లో భార్య కష్టాలు చెప్తే భర్త వినడు, అన్నయ్య కష్టాలు చెల్లికి చెప్తే వినడు, ఒక ఆఫీసు ఉద్యోగాలు చేసాడు తోబుట్టులు చెప్తే ఎవరు వినరు. ఉమ్, కానీ వినగలిగేవాడు, తిరిగి సమాధానం చెప్పలేనివాడు భగవంతుడి గట్టి గుడికి వెళ్ళి మొక్కుకుంటాం. కానీ మేమేం చెప్తామో తెలుసా తల్లి, ఉమ్, నీ కష్టాలు తీరాలన్నా, ఇబ్బందులు తీరాలన్నా, మోక్షం రావాలన్నా, నువ్వు మరణించిన తర్వాత ఈ చేసినటువంటి కర్మలన్నీ పోవాలనన్నా ఉమ్, సేవ చేయమంటాం. ఎలాంటి సేవ చేయమంటామంటే, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప కాదు, Hmm. అన్నం తిన్న తర్వాత ఆకును కూడా తీయాలి. చేస్తామా? చేయంగా. రెండోది, ఎక్కడైనా వివాహం జరుగుతుంటుంది, ఉమ్, ఆకలితో ఉన్న వాళ్ళు అక్కడికి 10 మంది వస్తే అన్నం పెట్టం. 500 మంది మనం పిలిచిన వాళ్ళు వచ్చారా లేదా అని ఆలోచిస్తాం తప్ప గేటు బయట ఉన్న 10 మందికి అన్నం పెట్టలేం. కానీ గొప్పతనం ఎక్కడ వస్తుందని అంటే, ఎవరైతే వివాహానికి కూర్చున్నారో, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, వారి దంపతులతో కూడా అక్కడ తిన్నటువంటి ఎంగిలాకులు తీయించాలి. అవునా? మోక్షం అది ఉమ్, ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ప్రసాదంగా కానీ నువ్వు ఏది వడ్డించినా తీసుకున్నప్పుడు 2-3 తీసినట్టు వారి ఆశీస్సులు సంపూర్ణంగా దక్కుతాయి. ఎంతమంది చేస్తున్నారు? ఉమ్, దేవాలయాలకు వెళ్తుంటాం. ఆ, నేనేమంటానంటే, మీరు దేవాలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఉమ్, కనీసం అక్కడ సేవ చేయండి. అంటే దేవాలయాలు శుభ్రపరిచేటట్లు మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఓకే. అక్కడ చీపురు తీసుకోవాలి, శుభ్రం చేయాలి, తుడవాలి, కాస్త నీళ్లు కొట్టాలి, ఏదో ఒక సేవ అక్కడ మనం చేయాలి. ఉమ్, ఎక్కడైనా చేస్తామా తల్లి? మన ఇంట్లో పనులు చేసుకోవడానికి మనకు ఖాళీ లేదు, గుడికెళ్ళి ఏం చేయాలి? అదొక నామోషిగా ఫీల్ అవుతాం. ఎంతో స్థితిగా మనకి వస్తేనే కానీ ఉమ్, ఆ అనుగ్రహం దక్కదు, అది అందరికీ తారసపడదు. అవునండి. అలాగే దేవాలయాల్లో అన్నదానం జరుగుతుంది. గొప్ప కోసం వెళ్ళి 4గురికి వడ్డించి 3 ఫోటోలు దిగి ఉమ్, ఆడ హల్చల్ చేస్తాం. దాని పరమార్థం తెలుసా తల్లి? ఉమ్, ఏంటండి? నువ్వా వడ్డించలేదు, నువ్వా పండించలేదు, ఉమ్, నువ్వా వండలేదు, మరి అక్కడ సిద్ధం చేసిన ప్రసాదం తినడం వల్ల నీకు వచ్చే మోక్షం ఏమిటి? ఉమ్, గమనించండి. దేవాలయాలకు వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం, అవును. చాలా గొప్ప కోసం అంత ప్రసాదం తీసుకెళ్ళి 10 మందికి పంచి, నేను రోజు ప్రసాదం పంచుతున్నానండి అంటాం. ఉమ్, అది కాదు ధర్మం. అక్కడ ప్రసాదం తినడం వల్ల కలిగే మోక్షం అంటే, అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని ఎలా సంచిలో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద, దివానం కాటు మీద అక్కడెక్కడ వదిలేస్తుంటాం. ఇదా ధర్మం? కాదుగా. ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అవును. అందుకనే దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవత్ స్వరూపం ఒకటే చెప్తుంది, నీవా పండించలేదు, నీవా సిద్ధం చేయలా, నీవా వండలేదు, మరి నీవు ఇక్కడ ప్రసాదం తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళి తీసుకుంటే మోక్షం ఎలా వస్తుంది నాయన ఉమ్, అని అడిగితే, అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా ఉమ్, మనం వదిలేటువంటి తేలికపాటి శ్వాస, దీన్ని పండించినటువంటి వాడు ఏ కష్టంలో ఉన్నాడో, ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో మనకు తెలియదు, ఉమ్, అతనికి మోక్షం దక్కుతుంది. అంటే మనకు తెలియకుండానే ఒక వ్యక్తికి దైవపరంగా మోక్షాన్ని ప్రసాదించడంలో ఉన్న పరమార్థం, దేవాలయాల్లో ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు అక్కడ ఉండే స్వీకరించాలి, అక్కడే సేవ చేయాలి. అందుకని గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం జరుగుతుంటే 10 మందికి మనం వడ్డించడంతో పాటుగా వారి తిన్నటువంటి విస్తరణను కూడా తీయగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. ఉమ్, అలా చేయగలిగితేనే అది సంపూర్ణమైనటువంటి సేవ అవుతుంది తప్ప ఉమ్, ఏదో ప్రేక్షక పాత్ర కాదు. ఆ విధంగా చేయగలిగేవి కాబట్టి నీకు మరణించే సమయానికి మోక్షం అదే వచ్చేస్తుంది. ఉమ్, అందుకని అద్భుతమైనటువంటి మరణం వస్తుంది మనకి. ఆ, ఎవరిని ఇబ్బంది పెట్టం, నిద్రలోనే మరణిస్తాం. వారు ఖచ్చితంగా నిద్రలో మరణించారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ దేహం వెళ్ళిపోయింది అని అంటే, అతని జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ అతను కానీ ఎప్పుడూ ఈ సత్కార్యం చేసే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ మరణాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు.
అందుకని మనం ఎప్పుడు కూడా తల్లి అధర్మమైనటువంటి ఆలోచనలు కానీ ఎప్పుడు చేయొద్దని పెద్దలు చెప్తారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన విధానం అయితే మాకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి అయ్యాయి. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆఖరణ అంటే మీరు ధర్మ పరిరక్షణ కోసమై పాటుపడుతున్నారు, ఎన్నో దేశ విదేశాల్లో మీరు తిరుగుతున్నారు, ఈ ప్రచారం చేస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ మా ప్రేక్షకులందరి కోసం ధర్మం గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నటువంటి ఒకే ఒక విషయం, సనాతన ధర్మాన్ని నమ్ముకోండి, అమ్ముకోకండి. కన్న తల్లి లాంటిది. మతం మార్చుకుంటే అమ్మను అమ్మినట్టే. అందుకని హిందువులుగా పుట్టం, హిందువులుగా పెరగాలి, హిందువులుగానే మరణించాలి. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చాను. దీనిలో కాషాయాన్ని ధరించి ప్రతి ఒక్కరికి ఒకటే చెబుతున్నా, సనాతన ధర్మంలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయి. చింతించాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ మూలనున్నా, నాకు ఒక రూపాయితో పని లేదు. నేను చేసేటువంటి మహాయజ్ఞంలో మీరు కూడా సమిధి అవ్వండి. మీ సమస్యకి ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారాన్ని పొందండి. కేవలం సనాతన ధర్మం ద్వారా మాత్రమే పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి మనం చింతించి చక్కటి జీవితాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహ ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకోండి. సనాతన ధర్మం కోసం పాటుపడండి, ఒక సైనికుడిగా నిలబడండి. జై హింద్. ధన్యవాదాలండి. శుభం.